ఫస్ట్ సైకాలజీ సైకి అనేటువంటి వర్డ్తో వచ్చినటువంటిది ఇది. సైకి అంటే అర్థం ఏంటంటే ఆత్మ. ఆకలితో ఉన్నప్పుడు పులి ఆకలితో ఉన్నప్పుడు వేటాడుతుంది. ఆకలి తీరిన తర్వాత అలా ఉన్న పక్క నుంచి వెళ్ళే జింకలను పట్టించుకోదు. ఆ జింకకు అర్థమవుతుంది కాబట్టి మూవ్ అయిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు వేటాడుతుంది. అలాగే మేటింగ్ ఎప్పుడు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక బాబా ఉంటాడు, ఆయన పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే కాస్మిక్ ఎనర్జీ వస్తుందని చెప్తూ ఉంటాడు, చనిపోయాడు ఆయన. సో డెవలప్డ్ కంట్రీ అనేటువంటి మనం పిలుస్తున్నాం. ఓకే, టెక్నాలజికల్లీ డెవలప్ అయి ఉండొచ్చు, లేదా డబ్బు ఎక్కువ ఉండొచ్చు. డబ్బు అనేక కారణాలతో రావచ్చు. సైన్స్కి ఒక పర్సన్ ఇంపార్టెంట్ ఎప్పుడు ఉండదు. ఓకే, వీక్ పీపుల్ మాత్రమే తనను తాను ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో నాకు ఏ ప్రాబ్లం లేదు, ఓకే, నేను ఎవరితో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, నేను స్ట్రాంగ్ అని చెప్తూ ఉంటాను. అలాగే సైకాలజిస్ట్ ఏమి బాబా కాదు, లేకపోతే పాస్టర్ కాదు, లేకపోతే స్వామీజీ కాదు. ఇప్పుడు నా దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు. చాలా వాటిల్లో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, సైంటిస్ట్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, చార్టెడ్ అకౌంటెంట్స్, అన్ని ప్రొఫెషన్ వాళ్ళు వస్తారు. అలాగే సైకలాజికల్ ప్రాబ్లం అనేది ఒక ఊబి లాంటిది, సూడి లాంటిది, ఒక లూప్లో ఇరుక్కుపోయి ఉంటారు. వాళ్ళు ఎంత ట్రై చేస్తుంటే అంత లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అది కాకుండా తన యొక్క సమాజాన్ని, అక్కడ ఉన్నటువంటి కల్చరల్, జియోగ్రఫికల్, పొలిటికల్, ఎకనమిక్ కండిషన్స్, అక్కడ జరిగే ప్రకృతి విపత్తులు. సైకాలజీ ఈజ్ నాట్ అలోపతిక్ సైన్స్. ఓకే, సైకాలజీ ఈజ్ నాట్ హోమియోపతిక్ సైన్స్. సైకాలజీ ఈజ్ నాట్ ఆయుర్వేదిక్ సైన్స్, నాట్ ఎట్ ఆల్ మెడికల్ సైన్స్. ఈ భూమి మీద ఒక్క స్టూడెంట్ కూడా కావాలని స్ట్రెస్ తెచ్చుకోరు. ఓకే కదా, ఒక్క క్లయింట్ కూడా ఓసిడి థాట్స్ తెచ్చుకోరు. కావాలని ఎవరు తెచ్చుకోరు. ఎవరు ఆ ప్రాబ్లం ఉండాలన్న ప్రొఫెషనలిజం ఖచ్చితంగా అవసరం, కానీ క్లయింట్ ఒప్పుకోకుండా ఈ భూమి మీద ఏ సైకాలజిస్ట్ కూడా ఏమీ చేయలేడు. మతం సైన్స్ను వాడుకుంటుంది, కానీ సైంటిఫిక్ థింకింగ్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మతానికి అది ఆపోజిట్ కాబట్టి. సైకలాజికల్ ప్రాబ్లంలో 95% ఎవరు కూడా సైకాలజిస్ట్ని అప్రోచ్ కారు. వాళ్ళు పూర్వజన్మ సుకృతమో, లేకపోతే దుష్టశక్తి తగిలిందో, గ్రహాలు బాగోలేదో, కేతువు దోషమో, లేకపోతేనేమో నక్షత్రం బాగోలేదనో, వాళ్ళు దానికి పెట్టిన హెడ్డింగ్ ఏంటి అని అంటే ఆడపిల్లల్లో కోరికలు ఎలా ఉంటాయో తెలుసా అని పెట్టేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ధనలక్ష్మి యంత్రం పని చేయదని అతనికి తెలుసు. పని చేస్తే మనకు అమ్మడు, ఇంట్లో పెట్టుకుని తానే ఇది అయిపోతారు. వాళ్ళు ఆల్రెడీ బాధతో వస్తారు, పెయిన్తో నా దగ్గరికి వస్తారు. హాయ్ హౌ ఆర్ యు అది ఇదని అడౌట్ చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక మాట నిజంగా మిమ్మల్ని నమ్మి మీ క్లయింట్ వచ్చినప్పుడు మీ మాట చాలా పవర్ఫుల్. ఓకే, ఏదో ఒక విధంగా ఏదో ఒకటి వాగేసామనుకోండి, అది చాలా దూరం తీసుకెళ్తుంది వాళ్ళని. ఒకసారి ప్రాణాలు కూడా పోతాయి. సీనియారిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఉన్న వయసు పెరిగితే సీనియారిటీ పెరుగుతుంది. ఎక్స్పీరియన్స్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ డీల్ చేయటం బట్టి. సహజంగా చాలా మంది ఏం అంటారు, మీరు ఎలా ఇన్ని భరిస్తున్నారు సార్, ఇంతమందిని మీరు వింటూ ఉంటారు, వాళ్ళ బాధలు వింటూ ఉంటారు కదా, స్ట్రెస్ అవ్వదు కదా అంటారు. కానీ నిజానికి స్ట్రెస్ కాదు నాకు. ఓకే, ఓన్లీ స్ట్రెస్ ఏంటంటే ఫిజికల్గా నేను చేసే పనులు ఉంటాయి చూడండి. ఎప్పటికైనా సరే, ఏ రోజుకైనా హరిరాఘవ్ గారు చనిపోయారు అనేటువంటి వార్త మీకైనా రావాలి, లేదా శ్రీనివాస్ గారు చనిపోయారనే వార్త నాకన్నా వస్తుంది. అండ్ మీ కామెంట్ నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒక అతను కెరీర్లో సమస్య అని చెప్పి మీ దగ్గరికి వస్తే అసలు కెరీరే సమస్యని మీ దగ్గర వచ్చిన తర్వాత తెలిసిందన్నారు కదా, అట్లా ఎట్లా చెప్పగలిగారు? అంటే తనతో బాగా మాట్లాడిన తర్వాత మీకు ఏమైనా అర్థం అవుతుందా? అలా మన ఎకడమిక్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, ఒక పాప ఆ కిటికీలోంచి బయట ఒక పూల కుండి ఉంటే అక్కడ ఒక బటర్ఫ్లై ఇలా ఎగురుతుంటే చాలా క్యూరియాసిటీతో చూస్తుంటే టీచర్ వచ్చి లాగి పెట్టి చంప మీద కొట్టి బోర్డు మీద ఫోకస్ చేయండి. బోర్డు మీద ఆ టీచర్ బటర్ఫ్లై గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆత్మహత్యలు పెరుగుతాయి. ఈ టైప్ ఆఫ్ సైకాలజిస్టులు మోటివేషన్ చేయటమే సైకాలజీ అనుకుంటే ఆత్మహత్యలు పెరుగుతాయి. ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఇంకా స్ట్రెస్ చేస్తున్నారు. అది కొంత లెవెల్ దాటి ఆ బ్రెయిన్ అండ్ బాడీ యాక్సెప్ట్ చేయలేదు. హాయ్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఇవాళ ఎపిసోడ్లో అసలు సైకాలజీ అంటే ఏంటి, సైకాలజిస్ట్గా కెరీర్ని చూస్ చేసుకునే వాళ్ళకి ఎలా ముందుకెళ్ళాలి, ఇటువంటి విషయాలని మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ సార్. అసలు సైకాలజీ అంటే అసలు డెఫినేషన్ ఏంటి సార్? ఫస్ట్ సైకాలజీ సైకి అనేటువంటి వర్డ్తో వచ్చినటువంటిది ఇది. సైకి అంటే అర్థం ఏంటంటే ఆత్మ. ఓకే, సో పూర్వపు రోజుల్లో మనకి ఏ
మనిషి ప్రవర్తనకు సంబంధించి కానీ, ఆలోచనకు సంబంధించి కానీ, లేదంటే భావోద్వేగాలు ఎమోషన్ సంబంధించి కానీ వచ్చేటువంటి విషయాలన్నిటికీ మూలము ఆత్మగా భావించేవాళ్ళు. అంటే పూర్వజన్మ సుకృతమో, లేకపోతేనేమో గ్రహాలు బాగోలేదు, నక్షత్రాలు బాగోలేదు, లేదంటే ఏదో గాలి సోకింది, దుష్టశక్తి వచ్చింది, ఆవహించింది, ఇటువంటి బిలీఫ్స్తో ఉండేది. కాబట్టి వాటి గురించి అధ్యయనం చేస్తూ మొదలుపెట్టినటువంటి శాస్త్రం సైకాలజీ. కొంతకాలం సైంటిఫిక్గా స్టడీ చేసిన తర్వాత ఇది ఆత్మ అనేది సైంటిఫిక్గా ఏం నిలబడట్లేదు, ఇది ఓన్లీ బిలీఫ్ మాత్రమే, అది కాదు మూల కారణం అని అర్థమైన తర్వాత మరి ఏంటి ఈ ప్రవర్తనకి, ఎమోషన్స్కి కారణం ఏంటంటూ ఫర్దర్గా స్టడీ చేస్తూ సైకాలజీ అనే సబ్జెక్ట్ కంటిన్యూ అయింది. పేరైతే సైకాలజీగా ఉంది. సైకాలజీలో మనం ఏం చేస్తారు, దేనికి సంబంధించిందంటే ఒక మనిషి యొక్క ఆలోచనలు, ప్రవర్తనలు, ఎమోషన్స్ని, తన ఎమోషన్స్ని, తన ప్రవర్తనని, ఇతరుల ఎమోషన్స్ని, ప్రవర్తనని, అలాగే ఒక సమూహం యొక్క ప్రవర్తనని, సమూహంలో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని అలా సపరేట్ చేసి, అలాగే జంతువుల యొక్క ప్రవర్తనని, ఇలా వాటి గురించి వాటి యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకోవటాన్ని సైకాలజీ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ప్రతి పర్సన్కి తన పర్సనల్ లైఫ్లో సైకాలజీ ఎంతవరకు అవసరం అంటారు? అయితే సైకాలజీ అనేది మనకి ఈ సబ్జెక్ట్ లేకముందు కూడా ఉంది. దాని పేరు మనం సైకాలజీ అని పెట్టుకున్నాం. సైకాలజీ అంటే ఏంటంటే ఒకటి అంచనా వేయటం, ఒక ప్రవర్తనను అంచనా వేయటం. ఉదాహరణకు మనం ఒక రైతు ట్రాక్టర్ దున్నుతున్నాడు అనుకుందాం. ఆ ట్రాక్టర్లో ఒక 2 లీటర్ల డీజిల్ ఉంది. ఆ 2 లీటర్లు ఒక 1/2 an hour 40 minutes వస్తుంది దున్నటానికి అని అంచనా వేసి 1/2 an hour తర్వాత లేదా 40 minutes తర్వాత ఈ ట్రాక్టర్ ఆగిపోతుంది. ఓకే. కాబట్టి దానికి అవసరమైన ఫర్దర్ డీజిలో ఇంకొకటి ఏర్పాటు చేసుకోవాలని ఒక అంచనా వేయటం అనేది సైన్స్, సైకాలజీ, సైంటిఫిక్గా సైకాలజీ. అది మెషిన్ రూపంలో చెప్తాం. మెషిన్ ఏంటంటే ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి అంతకు మించి వేరే ఫ్యాక్టర్స్ ఉండవు. ఓకే. అలా కాకుండా లివింగ్ బీయింగ్స్ కానీ లేకపోతే హ్యూమన్ బీయింగ్స్ కానీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఆ ఫ్యాక్టర్స్, కోర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంచనా వేసి వాటి వలన ఎటువంటి మార్పులు వస్తాయో అంచనా వేసి తెలియజేయటం. ఇది సైకాలజీ అనే సబ్జెక్ట్ పేరు మీద రాకపోయినా పూర్వకాలం నుంచి, లేదంటే ఆదిమ జాతుల నుంచి ఉంది. ఈవెన్ యానిమల్స్ కూడా కొంత అంచనా వేస్తూ ఉంటాయి. అంటే ప్రవర్తన, తన ఆహారము ఏ టైంలో అది బయటకు వచ్చే అవకాశం ఉంది, లేదా తనను వేటాడేటువంటి జంతువు ఏ టైంలో బయట తిరిగే అవకాశం ఉంది. ఆకలితో ఉన్నప్పుడు, పులి ఆకలితో ఉన్నప్పుడు వేటాడుతుంది. ఆకలి తీరిన తర్వాత అలా ఉన్న పక్క నుంచి వెళ్ళే జింకలను పట్టించుకోదు. ఆ జింకకు అర్థమవుతుంది కాబట్టి మూవ్ అయిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు వేటాడుతుంది. అలాగే మేటింగ్ ఎప్పుడు చేస్తూ ఉంటాయి. పిల్లల్ని కన్నటువంటి యానిమల్ అగ్రెసివ్గా ఉంటుంది, ఫీమేల్ యానిమల్, దాని జోలికి వెళ్ళకుండా ఉండటం. ఇటువంటివన్నీ కూడా కొంతవరకు ఒక అంటే కంప్యూటర్ క్యాలిక్యులేటర్ మనం కంపేర్ చేసినట్టు క్యాలిక్యులేటర్ లాగా కొంతవరకు యానిమల్స్ కూడా కొంత అవగాహన ఉంటుంది. దాని కూడా ఎప్పటి నుంచో ఉన్న మీరు ఏదైతే చెప్పారో ఆది మానవుడి దగ్గర నుంచి ఉన్న దాంట్లో మరి ఇప్పుడు పర్టికులర్గా సైకాలజీ ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అనేది? రైట్. ఆది మానవుడు కూడా తను అలాగే అంచనా వేసేవాడు, ఏ టైంలో ఏ జంతువులు వస్తాయి, ఓకే, ఎప్పుడు మనం వేటాడటానికి అనువైన టైం, అలాగే వచ్చేసి వాళ్ళ జంతువుల ప్రవర్తన ఎలా ఉంటుంది, అలాగే తన సాటి మానవుడు ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆకలి వేసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, తను సెక్షువల్ డిజైర్స్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, సమాజంలో ఎట్లా బిహేవ్ చేస్తాడు, గుంపులో ఒక్కడే ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్, ఇవన్నీ అంచనా వేస్తూ కొంత ఉంటుంది. ఆ తర్వాత మనకు మామూలుగా కల్చర్ డెవలప్ అవుతూ, సంస్కృతి డెవలప్ అవుతున్న కొద్దీ వాళ్ళలో సరిపడా వచ్చింది. అయితే ఇది సబ్జెక్ట్గా డెవలప్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ఏదైనా సరే సబ్జెక్ట్లో ఏంటంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. సైంటిఫిక్ అప్రోచ్ అంటే దానికి ఉన్నటువంటి యాక్చువల్ ఫ్యాక్టర్స్ ఏంటి, అది ఎంత ప్రభావం ఉంటుందో తెలుసుకుని, ఇంతకుముందు ఏమో ఒక జనరలైజర్, ఒక గెస్ట్లు అనమాట, ఒక మతం కనుక చెప్పినట్టుగా ఒక గెస్ట్తో చెప్తూ ఉంటారు. ఇక్కడ అట్లా గెస్ కాకుండా యాట్రిబ్యూట్ చేయటం. యాట్రిబ్యూషన్కి గెస్కి తేడా ఏంటంటే గెస్ తనకు అనిపించిందా అని చెప్తూ ఉంటాడు. యాట్రిబ్యూషన్లో ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ద్వారా ఈ ఫ్యాక్టర్స్ ఇన్నిసార్లు ఇలా కంటిన్యూ అవుతుంటే ఇలా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని ఒక సైంటిఫిక్ స్టడీ చేసి దాన్ని చెప్పటము, దాని అంచనాలు వేయటము, దానికి సొల్యూషన్స్ ఫైండ్ చేయటము, లేదా దానికి సరిపడా ప్రికాషన్స్ తీసుకోవటము, ఇటువంటిది సైంటిఫిక్గా స్టడీ చేయటం అనేది ఇప్పుడు మనకి సబ్జెక్ట్ వచ్చిన తర్వాత మారినటువంటి. ప్రతి లైఫ్కి సార్ సైకాలజీ అవసరం ఎట్లా ఉంటుంది అంటే నార్మల్గా లైఫ్ జీవించేయచ్చు కదా, పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోతాడు. సైకాలజీ లేకుండా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. 2 బామ్మలు ఇంతకుముందు
తాతయ్యలు వీళ్ళందరూ పెద్దరికంగా ఉండి చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు లేకపోవడం వల్లే సైకాలజీ బాగా డిమాండ్ పడిందని ఒక వాదన అయితే ఉంది సమాజంలో. సో దీని మీద మీరేమంటారు? రైట్, అంటే వాళ్ళు చెప్పేది కూడా మనం సైకాలజీ పరిధిలోకి తీసుకురావచ్చు. అయితే వాళ్ళు కొంత గెస్ట్ చేసి చెప్పవచ్చు. అప్పటి రోజులకు సరిపోయింది. మిగతా అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు అండ్ ఇంత మూమెంట్ లేదు, మొబిలిటీ లేదు అండ్ ఇన్ని విషయాలు లేవు, ఇంత కాంప్లికేటెడ్ లేదు. కాబట్టి అప్పటికి వాళ్ళకి తెలిసింది తరతరాలుగా అట్లా పాస్ ఆన్ అయితే వస్తుంది. బట్ అది సైంటిఫిక్గా ఉండదు. సైంటిఫిక్ నార్మల్ ఏంటంటే పెర్సెప్షన్, వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి దాన్ని బట్టి వాళ్ళు కన్క్లూజన్కి వస్తారు. ఉదాహరణకు ఒక బొద్దింక చచ్చిపోయింది, ఆ రోజునే రాజుగారు చచ్చిపోయారు. ఓకే. కొంతకాలం తర్వాత ఇంకొక బొద్దింక చచ్చిపోయినప్పుడు అప్పుడు ఇంకో రాజుగారు చచ్చిపోయారు. ఆ తర్వాత మళ్ళీ బొద్దింక చచ్చిపోయింది, రాజుగారు చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం కన్క్లూజన్కి వస్తారంటే బొద్దింక చచ్చిపోయినప్పుడల్లా రాజుగారికి చచ్చిపోతారని కన్క్లూజన్కి వస్తారు. అది అన్సైంటిఫిక్. సైంటిఫిక్లో బొద్దింకకి చనిపోవడానికి రాజుగారికి ఏమైనా సంబంధం ఉందా, రిలవెన్స్ ఏమైనా ఉందా లేదా, సిగ్నిఫికెంట్, అది అంచనా వేసి అది ఉంటేనే. అందుకని పూర్వపు రోజుల్లో మనకి ఉల్క పడితే ఎవరో ప్రముఖుడు చచ్చిపోతాడు, లేకపోతే తోక చొక్కు వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుంది అని ఇట్లా అంచనా, అవన్నీ కూడా అన్సైంటిఫిక్ అనమాట. కూడా సైకాలజీ వాళ్ళకి తెలిసినంత వరకు అంచనా వేశారు. నైస్ ఎగ్జాంపుల్. సో ఈ సైకాలజీలో ఏంటి అంటే సైంటిఫిక్ అప్రోచ్లో ఏంటి అని అంటే ఒక ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య ఒక సిగ్నిఫికెంట్ రిలవెన్స్ ఉండాలి. ఇప్పుడు మనకి ఒక బాబా ఉంటాడు, ఆయన పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే కాస్మిక్ ఎనర్జీ వస్తుందని చెప్తూ ఉంటాడు. చనిపోయాడు ఆయన. ఆయన ఏం చెప్తాడంటే ఒక పిరమిడ్లో పెట్టినటువంటి యాపిల్ పాడవలేదు, బయట పెట్టినటువంటి యాపిల్ పాడైంది. పాడై కూడా ఉండొచ్చు. ఓకే. కానీ దాని సిగ్నిఫికెంట్ రిలవెన్స్ ఏంటి అని అంటే సైంటిఫిక్గా బయట లోపలనే, పిరమిడ్ కాదు. పిరమిడ్కి సంబంధం లేదు. పిరమిడ్ లోపల బయట. లోపల ఉన్నదానికి కొంచెం ఎండా వాన తక్కువ పడినప్పుడు పాడవకుండా ఉండొచ్చు. దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ లైఫ్ దీనికి ఉండొచ్చు. ఒకటి పిరమిడ్లోను, ఒకటి స్క్వేర్ షేప్లోను, ఇంకొకటి రెక్టాంగిల్లోను, లేకపోతే ఇంకోటి ఒక గ్లోబ్ లాంటి దాంట్లోనూ పెట్టి రౌండ్ దాంట్లో పెట్టినప్పుడు అన్ని పాడైన పిరమిడ్ మాత్రమే పాడవలేదన్నప్పుడు మనం ఆలోచించవచ్చు. అది కరెక్ట్. ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందు ఆయన చెప్పింది దాన్ని సూడో సైన్స్ అంటారు. సైన్స్ కాదు కానీ సైన్స్ లాగా చెప్తూ ఉంటారు, సూడో సైన్స్. సో కాబట్టి ఈ సైంటిఫిక్ అప్రోచ్లో ఏంటంటే దానికి ఇన్పుట్కి అవుట్పుట్కి సరైనటువంటి రిలవెన్స్ ఉందా లేదో చూసుకుంటారు. ఈ సైంటిఫిక్ సైకాలజీ స్టడీ చేసినప్పుడు ఆ అప్రోచ్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రాపర్గా అనలైజ్ చేసి చెప్పినప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ విధంగా జరిగేది. అలా కాకుండా గెస్ట్ చేసి ఏదో సూడో సైన్స్ లేకపోతే గెస్ట్ చేసి చెప్పినప్పుడు జరగవచ్చు, జరగకపోవచ్చు. మీరు చెప్తుంటే డెవలప్డ్ కంట్రీస్లో కూడా నెంబర్ 13 ఏవో సంథింగ్ ఆ లిఫ్ట్లో బిల్డింగ్ క్లోజ్ చేయటాలు, ఈ సెంటిమెంట్స్ అన్ని కామన్గా ఉన్నాయి, పాపులర్గానే ఉన్నాయి పెర్సెప్షన్స్. సో డెవలప్డ్ కంట్రీ అనేటువంటి మనం పిలుస్తున్నాం. ఓకే. టెక్నాలజికల్లీ డెవలప్ అయి ఉండొచ్చు, లేదా డబ్బు ఎక్కువ ఉండొచ్చు. డబ్బు అనేక కారణాలతో రావచ్చు. కరెక్ట్. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ఆయుధాలు అమ్మటంతోనో, లేకపోతే సాఫ్ట్వేర్ అమ్మటంతోనో, లేకపోతే మందులు అమ్మటంతోనో బాగా డబ్బు సంపాదించవచ్చు. లేదంటే ఆఫ్రికా లాంటి దేశాలని ఆక్రమించుకొని అక్కడ తగువులు పెట్టి. అంటే సైకాలజీ పుట్టింది అమెరికాలో అని? అమెరికాలో ఏం పుట్టలేదు. అది సైకాలజీ ఎక్కడ పుట్టిందని ఏం లేదు, అన్ని దేశాల్లోనూ సైకాలజీ. ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని ఎవరన్నా ఉంటారా సార్? ఫాదర్ అండ్ సైకాలజీ ఒకరినైతే ఫాదర్ అండ్ మోడర్న్ సైకాలజీ అని పిలుస్తున్నారు. యాక్చువల్గా ఏ సబ్జెక్ట్ ఫాదర్లు ఫాదర్ ఆఫ్ సైకాలజీ కాదు అతను. కొంతమంది అయితే మోడర్న్ సైకాలజీకి ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు. బట్ యాక్చువల్ ఫాదర్ ఇవన్నీ కూడా 13 నెంబర్ బిలీవ్ చేయటం లాంటిది. అంతే. ఒక సబ్జెక్ట్ ఫాదర్ ఎలా ఉంటారు అంటే ఒక పర్సన్ కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చిన మూఢనమ్మకాలని బ్రేక్ చేసి తను ఎక్కువ లాజిక్ చెప్పాల్సి వస్తుంది కదా సైకాలజీ అనేది. ఒక పర్సన్ చెప్పింది ఎక్కువగా పాపులర్ అయి ఉండొచ్చు, లేదా ఎక్కువగా పని చేసి కూడా ఉండొచ్చు. సిగ్మండ్ ఫ్రాయిడ్ లేదే సైకాలజీ లేదంటూ ఉంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ని యాక్సెప్ట్ చేస్తూ కానీ లేదంటే రిజెక్ట్ చేస్తూ కానీ సైకాలజీ ఉంటుంది. యాక్సెప్ట్ చేసేవన్నీ ఫ్రాయిడియన్స్ అంటారు, దాన్ని రిజెక్ట్ చేసేవన్నీ నియో ఫ్రాయిడియన్స్. ఇలా 2 వర్గాలు ఉంటాయి. అయితే ఫ్రాయిడ్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ. అలాగే కార్ల్ జూంగ్ ఉంటారు, ఇంకా రకరకాల బోల్డ్ మంది ఉన్నారు, ఎరిక్సన్ ఉన్నారు, ఇలా అనేక మంది ఉంటారు. అయితే అది మనం చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ వాళ్ళు లేకపోతే ఇంకొకరు చెప్పేవాళ్ళు ఏమో, లేకపోతే ఆ తర్వాత ఇంకా బాగా చెప్పేవాళ్ళు వస్తారేమో. సైన్స్కి ఒక పర్సన్ ఇంపార్టెంట్ ఎప్పుడు ఉండదు. ఓకే సార్. మరి ఇప్పుడు సమాజంలో సైకాలజీలో
ఇంకొకళ్ళ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటే నేను చాలా వీక్ పర్సన్ కాబట్టి వేరే వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటాననే భావన అయితే ఉంది సార్. సో ఇంకొకళ్ళ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటే వీక్ అంటారా? స్ట్రాంగ్ అయిన వాళ్ళు అసలు ఎవరి దగ్గర కౌన్సిలింగ్ తీసుకోకుండా బతుకుతారు. ఇది సమాజంలో ఉన్నటువంటి మిస్కాన్సెప్ట్. స్ట్రాంగ్ పీపులే తనకి ప్రాబ్లం ఉందని యాక్సెప్ట్ చేయగలుగుతారు. స్ట్రాంగ్ పీపుల్ కౌన్సిలింగ్ కూడా రెడీ అవ్వగలుగుతారు. కరెక్టే. వీక్ పీపుల్ మాత్రమే తనను తను ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో నాకు ఏ ప్రాబ్లం లేదు, ఓకే, నేను ఎవరితో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, నేను స్ట్రాంగ్ అని చెప్తూ ఉంటాను. మనిషి యొక్క మూడ్స్, ఎమోషన్స్, ఆలోచనలు, అప్స్ డౌన్స్ ఉంటాయి. ఏ జీవరాశికైనా ఉంటాయి, మనిషికి కూడా ఉంటాయి. అప్పుడప్పుడు నేను ఎమోషన్ అవుతాను, ఒకసారి నా డెసిషన్స్ రాంగ్ అవుతాయి అని కేవలం స్ట్రాంగ్ పీపుల్ మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఈ మిస్కాన్సెప్ట్ సమాజంలో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటానికి ఉంటుంది. అంతే తప్ప వీక్ పీపుల్ మాత్రమే కౌన్సిలింగ్ తీసుకుంటారనేది తప్పు మాట. అలాగే సైకాలజిస్ట్ ఏమి బాబా కాదు, లేకపోతే పాస్టర్ కాదు, లేకపోతే స్వామీజీ కాదు. ఓకే, అతనికి ఎక్కువ తెలియదు. ఓకే, ఆ విషయాల్లో తనకి ఎక్స్పర్ట్ నాలెడ్జ్. ఇప్పుడు నా దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు. చాలా వాటిల్లో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, సైంటిస్ట్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, చార్టెడ్ అకౌంటెంట్స్, అన్ని ప్రొఫెషన్ వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏమి ఇన్ఫీరియర్ కాదు, ఓకే, నేనేమి సుపీరియర్ కూడా కాదు. ఓకే, నాకు సాఫ్ట్వేర్లో ఏమీ తెలియదు, వాళ్ళకి సైకాలజీలో తెలియదు అంతే. ఓకే, ఒక బైక్ నడిపే అతనికి బైక్ రిపేర్ వస్తే మెకానిక్ దగ్గర తీసుకెళ్తుంటే మెకానిక్ నీకేం తెలియదా, పిచ్చోడుగా నువ్వు అని రిపేర్ చేయట్లేదు, తన పని తనది. అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు అధ్యయనం చేశారు. సైకాలజిస్ట్ సైకాలజీలో అధ్యయనం చేశాడు కాబట్టి ఆ విషయాల పట్ల అవగాహన ఎక్కువ ఉంటుంది కాబట్టి బెటర్ హెల్ప్ ఇవ్వగలుగుతారు. మిగతా విషయాల్లో వాళ్ళు చాలా సుపీరియర్. ఒక సైంటిస్ట్ దాంట్లో అతను కెమికల్ సైంటిస్ట్లో కెమిస్ట్రీ గురించి అతనికి ఎక్కువ తెలుసు, నాకు తెలియదు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ వస్తే అకౌంట్స్ గురించి అతనికి ఎక్కువ తెలుసు, నాకు తెలియదు. ఒక లాయర్ వస్తే లాయర్కి ఎక్కువ అతనికి ఎక్కువ తెలుసు, నాకు తెలియదు. ఒక డాక్టర్కి మెడిసిన్ గురించి వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. సార్, ఇప్పుడు ఆ మానసిక సమస్య ఉందని గుర్తించి కూడా కౌన్సిలింగ్ ఏమీ రావక్కర్లేదు, నా అంతటి నేనే తగ్గించుకోవచ్చు, నేనే తగ్గుతానా అని దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మీరు ఇందాక అన్నట్టు వదిలేశారనుకోండి సార్, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? చెప్తాను. మానసిక సమస్య దేన్ని అంటున్నాం అంటే ప్రతి మనిషికి కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది, వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని సైకలాజికల్ డిస్కంఫర్ట్ అంటుంటారు. అది సెల్ఫ్ హెల్ప్తోనూ ఓవర్కమ్ చేయొచ్చు. మానసిక సమస్యను ఏమంటామంటే సెల్ఫ్ హెల్ప్ పని చేయదు. పని చేయకుండా ఒక లూప్లో ఇరుక్కుపోయి మరింత లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు ఒక ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలి. ఓకే, అయినా సరే నేను తగ్గించుకుంటాను అని చెప్పటము, లేదా అయినా నువ్వే తగ్గించుకోవాలని మన మోటివేషన్ స్పీకర్స్ అతన్ని నీలోనే ఉందంతా అని మోటివేట్ చేయటం చేస్తున్నారు. ఇలా చేయటం అంటే ఏంటి అని అంటే ఒక ఊబిలో ఉన్న మనిషికి చెయ్యి అందించకుండా నీలోనే ఉంది, నువ్వు కష్టపడితే వస్తావని అతన్ని ఇంకా బ్లేమ్ చేయటం. అది పాయింట్లెస్. అతను కూడా నేనే వస్తానంటాం, ఎంత మూర్ఖత్వము. సైకలాజికల్ ప్రాబ్లంలు ఉన్నప్పుడు తనే వస్తాననుకోవటము లేదా తనే రావాలంటాం, రెండు ఒకటే. అతను ఊబిలో ఉన్నాడు, హెల్ప్ అడుగుతున్నాడు, అందరు చేతులు కట్టేసుకుని నీలోనే ఉంది అంటే ఇతను అనుకుని నిజమేనేమో, వాళ్ళందరూ అలాగే వచ్చారేమో, నేను కూడా రావాలి అనుకుని ప్రయత్నం చేస్తే మరింత లోపలికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళందరూ ఒడ్డున ఉన్నారు, ఇతను మాత్రమే ఊబిలో ఉన్నాడు. కాబట్టి తనుగా బయటపడటం అనేది జరగదు. ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా బయటపడవచ్చు, దాన్ని జనరలైజ్ చేయలేము. ఒకరిద్దరు ఏదో ప్రాబ్లంలోకి వెళ్ళి ఆ ఊబిలో ఉన్నోడికి తను ట్రై చేసినప్పుడు ఏదో దొరికి బయటపడవచ్చు. అలాగని ఊబిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికి హెల్ప్ అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే పడతారని జనరలైజ్ చేయలేము కదా. అలాగే సైకలాజికల్ ప్రాబ్లం అనేది ఒక ఊబి లాంటిది, సూడి లాంటిది. ఒక లూప్లో ఇరుక్కుపోయి ఉంటారు. వాళ్ళు ఎంత ట్రై చేస్తుంటే అంత లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ యొక్క హెల్ప్ తీసుకున్నట్లయితే ఈజీగా బయటకు వస్తారు. సార్, ప్రొఫెషనల్ అంటున్నారు కదా, ప్రొఫెషనల్కి అన్ప్రొఫెషనల్కి తేడాలు మీరు కొన్ని ఆర్టికల్స్లో కూడా రాశారు, నేను చదివాను. ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏమొస్తుంది? అందరూ సైకాలజిస్ట్ అని పెట్టుకుంటున్నారు చాలామంది మధ్యన. సో మేము కూడా సైకాలజీ చెప్తామని టీచర్స్ కూడా అంటున్నారు కొంతమంది. సో అన్ప్రొఫెషనల్ డీల్ చేసిన దానికి ప్రొఫెషనల్ డీల్ చేసిన దానికి ఏం తేడా ఉంటుందంట? ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఏదైనా సరే రకరకాల కాంటెక్స్ట్లో మనం చదువుతాము. ఓకే, అండ్ ముఖ్యంగా అకాడమికల్లీ మనం చదువుతాం. అకాడమికల్లీ చదివి ఒక కెమిస్ట్ ఉన్నారు అనుకోండి, అకాడమికల్లీ చదివి ఆ ఫ్యాక్టరీలోనో లేకపోతే ఆ కంపెనీలో జాబ్ చేసి తను కెమిస్ట్గా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి తను కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అలాగే కెమిస్ట్రీ యొక్క నాలెడ్జ్ కొంత బయాలజీ చదివిన వాళ్ళకి కావాలి, ఓకే, మ్యాథ్స్ చదివిన వాళ్ళకి కావాలి. అట్లా అన్నిటికీ కొంత కూడా అవసరం. అలాగే సైకాలజీని రకరకాలుగా చదువుతారు. ఒక టీచర్కి ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంటుంది,
ఒక మేనేజ్మెంట్ కోర్స్ చేసే వాళ్ళకి ఆర్గనైజేషన్ సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. చాలా బ్రాంచెస్ ఉన్నాయి. చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అలా ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్కరు వాళ్ళకి అవసరమైన దాన్ని ఇంక్లూడ్ చేసి అకాడమికల్లీ చదువుతారు. అది చదివితే సైకాలజిస్ట్ అయిపోయినట్టు కాదు. కాదు. చాలామంది నాకు కొంత సైకాలజీ అర్థమైపో సైకాలజీ అనేది ఒక రకంగా డ్రై సబ్జెక్ట్, ఒక రకంగా చాలా ఇంట్రెస్టింగ్. ఓకే, అంటే ఎదుటి వాళ్ళు నాకు అర్థమైపోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమాల్లో అట్లా చూస్తుంటారు కదా. సో ఈ కొంచెం వాళ్ళు ఏదో ఎడ్యుకేషన్ సైకాలజీ ఏదో చదివేసేసి నేను మొహం చూసి చెప్పేస్తాను అది ఇది అంటూ అట్లా ఏదో చెప్పేస్తూ ఉంటారు. అలా సాధ్యపడదు. వాళ్ళ వరకు కొంత హెల్ప్ అవుతుంది. నేను ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ అనేది ఏంటంటే సైకాలజీ చదివించడం అనేది అకాడమికల్ క్వాలిఫికేషన్. ఓకే, ఆ తర్వాత దాన్ని దాటి చాలా చదవాల్సింది ఉంది సైకాలజీ ప్రొఫెషన్కి. మిగతా వాటికి అంత అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే అమెరికా, జపాన్, లండన్ లేదా హైదరాబాద్ ఎక్కడైనా సేమ్ అంతే ఉంటుంది ఫార్ములా. ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అది మెల్ట్ అవుతుంది. ఇంటర్నేషనల్ భూమి మీదైనా చంద్రుడి మీదైనా అంతే. అది బయాలజీ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. బట్ సైకాలజీ అనేది కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒక మనిషి యొక్క సైకి అర్థం చేసుకోవాలంటే, మనిషి యొక్క మనసు అర్థం చేసుకోవాలంటే ఆ కల్చర్ అర్థం కావాలి. ఓకే, కానీ సైకాలజీ సిలబస్ ఎక్కడో అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ ఏదో డిసైడ్ చేసింది, ఆ యూనివర్సిటీకి మొత్తం ఇక్కడ డంప్ చేస్తారు. ఇక్కడ చదువుతుంటే డేవిడ్, మేరీ ఏదో ఉంటుంది. అవును సార్, వాళ్ళు అక్కడ అమెరికాలో డేటింగ్లో ఉన్నారంట. ఇక్కడ మనకు డేటింగ్ లేదు. మన దగ్గర అసలు డేటింగ్ లేదు. అక్కడ క్రిస్టియన్ ఒక రకంగా ఉంటారు, ఇక్కడ క్రిస్టియన్ ఒక రకంగా ఉంటారు. అరబ్ కంట్రీస్లో ముస్లిం, ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళు ఒక రకంగా ఉంటారు, ఇక్కడ ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళు బెట్టెలు పెట్టుకుంటారు, తాలిబొట్టు కట్టుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. అవును సార్. సో కాబట్టి కల్చర్ అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ అకాడమిక్స్ దాటి చదవాల్సింది ఎక్కువ ఉంది. మిగతా వాటిలంతా ఉండకపోవచ్చు. ఒక డాక్టర్ మీకు జ్వరం వస్తే నైజీరియన్ డాక్టర్ ఆ ఫ్లైట్లోనో ట్రైన్లోనో కలిసి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చాడు అనుకుందాం, లేదా మనకి నందిగామ డాక్టర్ ఇచ్చిన పారాసిటమాల్ ట్యాబ్లెట్ సేమ్ పనిచేస్తుంది. కానీ మీ సైకలాజికల్ ప్రాబ్లంకి నైజీరియన్ సైకాలజిస్ట్ అర్థం చేసుకునేదానికి అండ్ ఈ నందిగామ సైకాలజిస్ట్ అర్థం చేసుకునేదానికి తేడా ఉంటుంది. ఓకే, సో నైజీరియన్ సైకాలజిస్ట్ అర్థం చేసుకునేది వేరే ఉంటుంది, నందిగామ సైకాలజిస్ట్ అర్థం చేసుకునేది వేరే ఉంటుంది. అలాగే క్లయింట్ తను వచ్చినటువంటి పరిస్థితులు అవన్నీ నైజీరియన్ సైకాలజిస్ట్ తెలియదు. ఇండియన్ క్లయింట్ అయితే ఇప్పుడు అమెరికన్ ఎక్కువ ఎన్ఆర్ఐలు నన్ను ఎందుకు చూస్ చేసుకుంటారు, అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ కంట్రీస్ నుంచి తెలుగు వాళ్ళు. ఓకే, అక్కడ మంచి మంచి సైకాలజిస్టులు ఉంటారు కదా అని అడుగుతూ ఉంటారు. అయితే అక్కడ సైకాలజిస్ట్కి ఇది అర్థం కాదు. ఓకే, ఒక అమ్మాయి దానిని మోసం చేసి వెళ్ళిపోయిందని లవ్ ఫెయిల్యూర్తో వస్తాడు, వదిలేసి ఇంకో అమ్మాయితో వెళ్ళిపో అంటాడు అతను సింపుల్గా. ఇక్కడ అంత ఈజీ కాదు. అలాగే భర్త ఇట్లా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకున్నాడు, నువ్వు కూడా పెట్టుకో, లేదంటే నువ్వు బ్రేక్ చేసుకో అని చెప్తారు. ఇక్కడ అంత తేలిక కాదు. ఇక్కడ అనేకం ఉంటాయి కల్చర్. ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే అక్కడ ఏమి ఉండదు. ఇక్కడ పిల్లలు పుట్టకపోతే గొడ్రాలు అంటారు, పూజలకు రానివ్వరు, ఇటువంటి టార్చర్ పెడుతూ ఉంటుంది. ఇది అర్థం కాదు, ఆమె పెయిన్ అర్థం కాదు కదా, దానికి ఎందుకు బాధపడుతున్నావు అంటారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా సైకాలజిస్ట్ అనేవాడు. ఈవెన్ డాక్టర్ కూడా స్టడీ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఉత్తరాంధ్రలో డాక్టర్ ఉన్నాడు, అతను అక్కడ చదువుకుని వచ్చాడు, అక్కడ పెరిగాడు. అక్కడ ఉండేటువంటి పండగలు, అక్కడ ఉండే గ్యాదరింగ్స్, అక్కడ జియోగ్రఫికల్ కండిషన్స్, వాటిని బట్టి అక్కడ కొన్ని జబ్బులు, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అతను పోయి చిత్తూరులో పెట్టాడు. చిత్తూరులో అక్కడ ఒక జల్లికట్టు అనే ఒక ఆట ఆడతారు, బాగా ఫేమస్. దాని ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. అక్కడ యాక్సిడెంట్ అయ్యి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంది కాబట్టి అతను అమ్మని రెడీ చేసుకోవాలి. అలాగే కొన్ని అడవుల ప్రాంతాలు ఉన్నప్పుడు కొన్ని రకాల పాములు ఉంటాయి, కొన్ని రకాల బ్యాక్టీరియాలు కొన్ని దగ్గర ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని జాతరలు అప్పుడు కలరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల హైజీన్ ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. ఈ దోమలు కుట్టినప్పుడు మలేరియా లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వాళ్ళ బిలీఫ్ ప్రకారం వాళ్ళు కొన్ని ఫుడ్స్ తింటూ ఉంటారు, కొన్ని మత్తు పదార్థాలు తింటూ ఉంటారు. దాన్ని బట్టి ఈ డాక్టర్ కూడా కొంత మెడికల్ సైన్స్లో చదివిన దాన్ని దాటి కల్చరల్లీ ఉన్నదాన్ని డాక్టరే అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు సైకాలజీ అనేది కంప్లీట్లీ కల్చర్ మీద ఆధారపడి సమస్యలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా సైకాలజిస్టు అకాడమిక్స్ దాటి చాలా స్టడీ చేయాలి. నాట్ పిహెచ్డి అకాడమిక్ స్టడీ. అది కాకుండా తన యొక్క సమాజాన్ని, అక్కడ ఉన్నటువంటి కల్చరల్, జియోగ్రఫికల్, పొలిటికల్, ఎకనామిక్ కండిషన్స్, అక్కడ జరిగే ప్రకృతి విపత్తులు,
ఓకే. వాటి ప్రభావం ఉంటుంది. యుద్ధం జరిగింది ఇప్పుడు మొన్న, అదేంటంటే ఉక్రెయిన్ ఏదో ఉంది, రష్యా అండ్ ఉక్రెయిన్ జరిగినప్పుడు అక్కడ పిల్లల మీద ట్రోమా ఉంటుంది. ఉంటుంది. అలాగే వచ్చి సునామీ వచ్చినప్పుడు ఆ ఇండోనేషియా అని కొట్టుకుపోయినప్పుడు దాని ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. నా బుక్లో ఇంతే ఉందంటే కుదరదు. కరెక్ట్. కాబట్టి ఖచ్చితంగా సైకాలజిస్ట్ అకాడమిక్స్ దాటి తను అధ్యయనం చేసి ఆ బిలీఫ్ సిస్టమ్ని, వాటిని, మతం ప్రభావం ఉంటుంది, అవన్నీ స్టడీ చేసినప్పుడు వాళ్ళని నేను ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ అని పిలుస్తున్నాను. ఓహో. సో అన్ప్రొఫెషనల్ అనేవాడు ఓన్లీ అకాడమిక్ మాత్రమే చదవచ్చు నేను ప్రొఫెషనల్ అని పిలవట్లేదు. బట్ క్వాలిఫైడ్. సో ఇప్పుడు సైకాలజిస్ట్ అవ్వాలంటే సార్ బిఏ సైకాలజీ కానీ ఎంఏ సైకాలజీ, ఎంఎస్సి సైకాలజీ ఇట్లా చదివితే మామూలు క్వాలిఫికేషన్ వస్తుంది. అక్కడితో ఆగిపోయి వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకున్నా కూడా వాళ్ళకంటూ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కానీ, అంటే బేసికల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది అంటే సైకాలజీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. దాంట్లో కౌన్సిలింగ్ సైకాలజీ కూడా ఒక బ్రాంచ్. ఓకే. మళ్ళీ క్లినికల్ సైకాలజీ ఒక బ్రాంచ్. క్లినికల్ సైకాలజీ. అలాగే సైకియాట్రీ కూడా పార్ట్ ఆఫ్ ద సైకాలజీ. సైకియాట్రీ ఇక్కడ ఇండియాలో ఏంటంటే సైకియాట్రీ సుపీరియర్, అతని దగ్గర పనిచేసేవాడు సైకాలజిస్ట్, ఒక కంపౌండర్, నర్సు అన్నట్టుగా ఫీల్ అవుతుంది. సైకాలజీ ఈజ్ నాట్ అలోపతిక్ సైన్స్. ఓకే. సైకాలజీ ఈజ్ నాట్ హోమియోపతిక్ సైన్స్. సైకాలజీ ఈజ్ నాట్ ఆయుర్వేదిక్ సైన్స్. నాట్ ఎట్ ఆల్ మెడికల్ సైన్స్. ఓకే. సైకాలజీ లాజిక్ బేస్ మీద ఉంటుంది. ఆ సైకాలజీలో అనేక బ్రాంచెస్, ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంటుంది, చైల్డ్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, డెవలప్మెంటల్ సైకాలజీ, అలాగే వచ్చేసేసి స్పోర్ట్స్ సైకాలజీ ఉంటుంది, అలాగే క్లినికల్ సైకాలజీ, కౌన్సిలింగ్ సైకాలజీ, సైకియాట్రీ. రైట్. అయితే కౌన్సిలింగ్ సైకాలజీ అధ్యయనం చేసిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వరు. అలాగే ఆర్గనైజేషన్ సైకాలజీ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ చేయడానికి వాళ్ళకి బాగా చేయగలుగుతారు. అయితే ఇండియాలో ఖచ్చితంగా కౌన్సిలింగ్ సైకాలజీ చదివే చేయాలా అంటే సైకాలజీ చదివిన వాళ్ళు ఎవరైనా టెక్నికల్లీ అర్హులు. ఓకే. ఎందుకంటే కౌన్సిలింగ్ ఇవ్వడానికి అయితే ఎక్కడ రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఎక్సెప్ట్ క్లినికల్ సైకాలజీ. ఓకే. క్లినికల్ సైకాలజీ వేరు, వాళ్ళకు ఒక అథారిటీ ఉంది. డాక్టర్స్కి ఎట్లాగైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందో, క్లినికల్ సైకాలజీ ప్రాక్టీస్ చేయాలి అంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంది, ఆర్సీఐ అంటారు. వాళ్ళకి లైసెన్స్ కావాలి క్లినికల్ సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేయాలంటే. కౌన్సిలింగ్ సైకాలజీకి అవసరం లేదు. క్లినికల్ సైకాలజిస్ట్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. క్లినికల్ సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే క్లినికల్ సైకాలజిస్ట్ మాత్రమే రిజిస్టర్డ్ సైకాలజిస్ట్ అతనే ఇవ్వాలంటారు. క్లినికల్ రిలేటెడ్ ఏమన్నా డీల్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ రిజిస్టర్డే చేయాలి. కౌన్సిలింగ్ సైకాలజీ ఎవరు మాస్టర్స్ చేసినా ఇవ్వచ్చు. సో మరి గ్రాడ్యుయేషన్ చేస్తే అంటే సరిపోదు. ఇక్కడ ఏమి అట్లా ఇవ్వకూడదని ఇక్కడ ఏమీ లా లేదు అండ్ బోర్డు కూడా ఏం లేదు, కానీ సరిపోదు. గ్రాడ్యుయేషన్కి అంత మెచ్యూరిటీ ఉంది కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు దాంట్లో కౌన్సిలింగ్ సైకాలజీ చదివినా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అని 1 year కోర్స్ ఉంటుంది, అది చదివినా టెక్నికల్లీ వాళ్ళు అర్హులు. వీళ్ళకి ఏ విధమైన ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఇండియాలో అవసరం లేదు, వెస్ట్రన్ కంట్రీస్లో అవసరం ఉంటుంది. కౌన్సిలింగ్ వరకు చేసేటప్పుడు కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఏంటంటే రకరకాల కౌన్సిలింగ్స్ ఉంటాయి, రకరకాల సమస్యలు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ప్యూర్లీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, అలాగే వచ్చేసి ఓసిడి, పిటిఎస్డి, ఇలా అనేక రకాల ప్యూర్లీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి, కొన్ని సైకోసోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సైకోసోషల్ అంటే సమాజం వలన వీళ్ళు ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. కొన్ని సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, అలాగే పేరెంటింగ్, ఇటువంటివి ఉంటాయి. అంటే ఒక పర్సన్ వస్తాడు, ప్రాబ్లం వేరే పర్సన్లో ఉంది, లేదా వేరే పర్సన్ కరెక్ట్ చేయాలనుకుంటున్నాడు, కిడ్స్ని కరెక్ట్ చేయాలని పేరెంట్స్ వస్తారు. ఇలా డిఫరెంట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ కౌన్సిలర్స్ ఉంటారు, డిఫరెంట్ కౌన్సిలర్. అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్. ఆర్టికల్ ఒకటి చదివాను సార్, అందులో మీరు ఒక మాట అన్నారు ఏంటంటే నా కెరీర్లో ప్రాబ్లం ఉందని మీ దగ్గరికి వచ్చాను, కానీ కెరీరే ప్రాబ్లం అని మీతో కౌన్సిలింగ్ తర్వాత తెలుసుకున్నాను. సో కౌన్సిలింగ్ వల్ల సమస్యలు ఎట్లా తీరుతాయి సార్ మామూలుగా? ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను నేను. ఒక అమ్మాయికి స్విచ్ బోర్డ్ వేయాలంటే అసహ్యం, స్విచ్ బోర్డ్ మీద మట్టి అదంతా ఉంటుంది కదా, ఆ ఓసిడి. ఆమె డౌట్ అండ్ కౌన్సిలింగ్ తీసుకుంటే స్విచ్ బోర్డులు ఎలా శుభ్రపడతాయి కదా, వ్యాలిడ్ డౌట్ అది. కౌన్సిలింగ్ తీసుకుంటే స్విచ్ బోర్డులు శుభ్రపడవు. కౌన్సిలింగ్ తీసుకుంటే స్విచ్ బోర్డు మీద ఉన్నటువంటి ఆ డర్ట్ని యాక్సెప్ట్ చేసేటువంటి తత్వం పెరుగుతుంది.
రైట్, అంతే తప్ప అక్కడ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏం మారవు. వచ్చి మా భర్త కొడుతున్నాడు, నాకు కౌన్సిలింగ్ ఇస్తే నీ భర్త ఎట్లా మారడు. ఆ ఫ్యాక్టర్ని హ్యాండిల్ చేసుకునేటువంటి కెపాసిటీ కానీ, లేదంటే బ్రేక్ చేసుకోవటం కానీ, ఎదిరించటమా లేదా బ్రేక్ చేసుకోవటం ఏదో ఒకటి నేర్పిస్తుంది కౌన్సిలింగ్ తప్ప. ఎవరైతే కౌన్సిలింగ్ తీసుకుంటారో వాళ్ళ యొక్క ఆలోచన తీరుని మార్చడం మాత్రమే కౌన్సిలింగ్ చేయగలుగుతారు. అంటే మిగతా వాళ్ళు కూడా సొసైటీలో వాళ్ళకి రిలేషన్స్ కూడా ఇవే చెప్తుంటారు కదా, అట్లా ఏం లేదు అందులో, నువ్వు వెళ్ళిపో, ఏం పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వు పరిస్థితి తగ్గట్టు, ఇట్లా చెప్తుంటారు కదా. అది చెప్పటం వరకు. కానీ అదే పొజిషన్లో వాళ్ళంటే మళ్ళీ అడ్జస్ట్ కాలేరు. చెప్పటం చాలా ఈజీ. ఓకే. కానీ అప్పుడు ఎమోషన్ వస్తుంది తనకి. ఓకే. కోపం వస్తుంది, బాధ కలుగుతుంది, ఓకే, హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది, శ్వాస తీసుకునే రేట్ పెరుగుతుంది, బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతుంది, మజిల్ లాస్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండు అంటే స్ట్రెస్ తెచ్చుకుంటున్నాము, స్ట్రెస్ ఈ భూమి మీద ఎవరు తెచ్చుకోరు. లాంగ్ బ్యాక్ ఇంజనీరింగ్ కాలేజీలకి నేను పిలిస్తే అప్పుడప్పుడు వెళ్ళి చాలా తక్కువ వెళ్ళేవాడిని. ఆ ప్రిన్సిపల్ ఏమంటారంటే, సార్ ఈ పిల్లలు ఎగ్జామ్ ముందే స్ట్రెస్ తెచ్చుకుంటున్నారు సార్, మీరేమన్నా చెప్పండి అంటారు. ఈ భూమి మీద ఒక్క స్టూడెంట్ కూడా కావాలని స్ట్రెస్ తెచ్చుకోరు. ఓకే కదా. ఒక్క క్లయింట్ కూడా ఓసిడి థాట్స్ తెచ్చుకోరు, కావాలని ఎవరు తెచ్చుకోరు, ఎవరు ఆ ప్రాబ్లం ఉండాలని అనుకోరు. ఆ స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ కారణం ఆ ప్రిన్సిపల్, ఆ ఫ్యాకల్టీస్, ఆ లెక్చరర్స్, ఆ టీచర్స్, ఆ పేరెంట్స్, ఆ సొసైటీ. మనమే కారణమయ్యి స్ట్రెస్ తెచ్చుకోవద్దంటే రాకుండా ఎలా ఉంటుంది? కరెక్టే కదా. కాబట్టి కౌన్సిలింగ్ అంటే ప్రీచింగ్ కాదు. ఓకే. ప్రీచింగ్లో ఇలా ఉండు అని చెప్పేస్తుంటాం. జస్ట్ యూ హ్యావ్ టు డూ ఇట్. కౌన్సిలింగ్ అంటే టీచింగ్ కూడా కాదు. ఒక టీచర్ చెప్పేది వేరు, టీచర్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు. కౌన్సిలర్ నాలెడ్జ్ కాదు, బియాండ్ నాలెడ్జ్ కూడా ఉండొచ్చు. చాలా మంది టీచర్ చెప్పేదే చాలా మంది నేను కౌన్సిలింగ్ ఇచ్చేసాను అని చెప్తూ ఉంటారు. కౌన్సిలింగ్ ప్రీచింగ్ కాదు, కౌన్సిలింగ్ టీచింగ్ కాదు. కౌన్సిలింగ్ అంటే గైడెన్స్ కూడా కాదు. ఓకే. సజెషన్స్ అంటారు, సజెషన్స్ కూడా కాదు. కౌన్సిలింగ్ కంప్లీట్ డిఫరెంట్. ఓకే. ఒక సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో కమ్యూనికేట్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క దృక్పథాన్ని మార్చడం. ఓకే. అది వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతుంది. మంత్రం కూడా కాదు, మళ్ళీ మంత్రం కూడా కాదు. ఓకే. ఓకే. ఇది ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో సైంటిఫిక్గా కమ్యూనికేట్ చేయడం ద్వారా వాళ్ళకి ఆ విషయం పట్ల ఉన్నటువంటి యాటిట్యూడ్ యొక్క ఎక్స్ట్రీమ్నెస్ అనేది తగ్గుతుంది. అంటే క్లయింట్ కోఆపరేషన్ ఉంటేనే అది అవుతుందా సార్, లేకపోతే మీ ప్రొఫెషనలిజం తోటి ఏమన్నా? ప్రొఫెషనలిజం ఖచ్చితంగా అవసరం, కానీ క్లయింట్ ఒప్పుకోకుండా ఈ భూమి మీద ఏ సైకాలజిస్ట్ కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే వాళ్ళ పక్కన ఉన్న అటెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని తీసుకొద్దామని అనుకుంటారు, కానీ ఇతను రాడు యాక్చువల్గా. మన అటువంటి వాళ్ళకి సైకాలజిస్ట్ ఏం చేయలేడు. అతను వచ్చేదాకా వెయిట్ చేయాలి. రీసెంట్గా ఒక అమ్మాయి అమెరికన్స్ తీసుకొచ్చారు. అమెరికాలో చాలా ఇచ్చారు, మెడిసిన్ ఇచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చి తగ్గలేదు. అమ్మాయి నన్ను కాంటాక్ట్ చేసి మేము ఇండియా వస్తాం మీ దగ్గరికి, కౌన్సిలింగ్ ఇస్తారా అంటే నేను అడిగింది ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా. ఓహో. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే ఓకే. ఆ అమ్మాయికి సపోజ్ అమెరికాలోని గొప్ప సైకాలజిస్టులు ఇండియా వెళ్ళటం ఏంటి అని అనిపిస్తే నేనేం చేయలేను. కాబట్టి ఎవరు కౌన్సిలింగ్ తీసుకోవాలన్నా కౌన్సిలీ అంటే తీసుకునేవారు, నేను కౌన్సిలర్. ఆ కౌన్సిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్సెప్టెన్స్ అవసరం. ఒకవేళ యాక్సెప్టెన్స్ లేకుండా వచ్చినా మీరు డీల్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు ఏమన్నా? అయితే కొన్ని కేసుల్లో యాక్సెప్టెన్స్ లేకుండా అంటే రిజెక్షన్ లేకపోయినా ఓకే చూద్దాము, బాగుంటే వద్దాము, అటువంటి కేసులు ఎక్కువ ఉంటాయి. మదర్ తీసుకొస్తే తన డాటర్ని వచ్చినప్పుడు నేనేమంటాను, ఒక్కసారైనా నాతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేయండి, బలవంతంగా కాదు, ఒక్కసారి నాతో మాట్లాడి కొంచెం నచ్చజెప్పి కొంచెం ఏదో ఒక విధంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేసి నా దగ్గరికి ఇన్సిడెంటల్ ఇంకో విధంగా వచ్చినప్పుడు నాతో ఒకసారి మాట్లాడితే చాలు. ఆ తర్వాత వాళ్ళకి నా పట్ల నమ్మకం పెరుగుతుంది, కౌన్సిలింగ్ పట్ల నమ్మకం పెరుగుతుంది. నా పట్ల కంటే ముఖ్యం కౌన్సిలింగ్ పట్ల నమ్మకం ఉండాలి. కౌన్సిలింగ్ పట్ల నమ్మకం పెరుగుతుంది. నేను వాళ్ళని ఏం చేస్తాను, వాళ్ళని జడ్జ్ చేయకుండా ఎంపతితోని వాళ్ళ పెయిన్ని అర్థం చేసుకుని, అలాగే వచ్చి వాళ్ళ పెయిన్కి సొల్యూషన్ కౌన్సిలింగ్తో ఎలా వస్తుందో కౌన్సిలింగ్ పట్ల వాళ్ళకి నమ్మకం కల్పిస్తాను. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవటం ఎందుకు ఇన్ఫీరియర్ కాదు, కౌన్సిలింగ్ ఎవరైనా తీసుకోవచ్చు, తీసుకోవటం తక్కువతనం కాదు అనే విషయాన్ని అర్థం చేసినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. ఈ మధ్య
ఒక అమ్మాయి విపరీతంగా బాధపడుతుంది, రకరకాల మెడికేషన్స్, హాస్పిటల్లో జాయిన్ చేయటం, తీవ్రమైనటువంటి మెడికేషన్, ఈసీటీలు ఇవ్వటం, కరెంట్ షాక్లు ఇవ్వటం, ఇటువంటి అనేకం జరిగినాయి. ఓకే. ఆ అమ్మాయి విపరీతంగా బాధపడుతుంది. అమ్మాయి ఒక ఒక లూప్లో ఇరుక్కుపోయి ఓకే ఉంది. అమ్మాయి వేరే వాళ్ళ మీద అటాక్ చేసేస్తుంది, అవన్నీ చేస్తుంది. వాళ్ళంటే రాంగ్గా ఆమెను ఇంటర్ప్రెట్ చేయడం వల్ల ఆమె ఆ లూప్లోకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఆమెకేం ప్రాబ్లం లేదు, పేరెంట్స్, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు కలిసి అలా చేశారు. ఆమె ఒప్పుకోవచ్చు సార్ అంటున్నారు. అపాయింట్మెంట్ అయితే తీసేసుకుంది ఆమె నెంబర్ కూడా ఇచ్చింది. అపాయింట్మెంట్ ఉందని చెప్పి ఆమె ఒప్పుకోవట్లేదు. ఆ రోజున కూడా సెల్ ఫోన్ పగలగొట్టింది, టీవీ పగలగొట్టింది. ఇట్లా ఉంది సార్, 11 o'clockకి 12 o'clockకి ఆమె అపాయింట్మెంట్ ఆన్లైన్లో. 11 to 12 సెషన్లో ఉన్నప్పుడు ఇట్లా జరిగిందని ఆమె పెట్టింది. నాకు కనిపించింది, కొద్ది క్లయింట్ని పర్మిషనర్గా చూశాను. చూసిన తర్వాత ఆమె నెంబర్ ఉంది కదా, ఆమె నెంబర్ పెట్టిన, అమ్మ యూ హ్యావ్ సెషన్ 12 to 1 ఉంది, మీ పెయిన్ని మనం ఆ టైంలో డిస్కస్ చేద్దామా అన్నాను. మీరే అన్నారు. కౌన్సిలింగ్ తీసుకో అని చెప్పలేదు, నేను తగ్గిస్తాను అని చెప్పలేదు. నీ బాధ ఏదైతే ఉందో అక్కడ చర్చిద్దామా అన్నాను. జస్ట్ డిస్కషన్ అంతే, చర్చ. బాధ కూడా అన్నాను, నీకు బాధ ఉంది అనేది నేను ఎక్నాలజ్ చేస్తున్నాను, వాళ్ళు ఎక్నాలజ్ చేయట్లే, కావాలని చేస్తున్నాను. అది దానికి దీనికి తేడా. నీ బాధను మనం చర్చిద్దామా అంటే కొంచెంసేపు ఆలోచించి ఓకే సార్ అన్నది. 12 o'clock వచ్చింది, మళ్ళీ చర్చించడం మొదలైంది. అట్లా మనము క్లయింట్ని అర్థం చేసుకొని వాళ్ళ పెయిన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళకి ఎంపతి కనిపించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సార్ అర్థం చేసుకోవటం అంటే ఏంటి సార్ అసలు? మామూలుగా సైకాలజీలో దీనికి ఏమన్నా అంటే అర్థం చేసుకోవటం అంటే పెయిన్ అనేది నిజం. పెయిన్ రూట్ కాజ్ ఏదైతే ఉందో ఇట్ మే బి అది ఫేక్ అవ్వచ్చు, పెయిన్ మాత్రం నిజం. అమ్మాయి బాధపడుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, అన్ప్రొఫెషనల్ సైకాలజిస్టులు కానీ, పేరెంట్స్ కానీ, మోటివేషన్ స్పీకర్స్ కానీ, డాక్టర్స్, వీళ్ళందరూ రూట్ కాజ్లో రిలవెన్స్ లేదు కాబట్టి, రేషనాలిటీ లేదు కాబట్టి జడ్జ్ చేసేస్తారు. నువ్వు అనవసరంగా తెచ్చుకుంటున్నావు థాట్స్, అనవసరంగా ఆలోచిస్తున్నావు, ఆలోచించొద్దు, పోయినోడి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు, ఆమె ఆలోచించట్లా, ఆమెకి థాట్స్ వస్తున్నాయి. సో కాబట్టి అనవసరంగా ఇట్లా జడ్జ్ చేసేసరికి వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు. ఎంపతితో చూడాలి. అమెరికా నుంచి ట్విన్స్ని తీసుకొచ్చారు. ఒక అతనికి విపరీతమైనటువంటి యాంగ్జైటీ డిజార్డర్తో బాధపడుతున్నాడు. అతను రాలేదు, తన కజిన్, తన తాతయ్య వచ్చారు నా దగ్గరికి. వచ్చిన తర్వాత తాతయ్య వివరించాడు. కజిన్ అడిగాను ఏంటి సంగతి అంటే, అతను అంతా ఇర్రేషనల్ పెయిన్ సార్ అన్నాడు. రూట్ కాజ్ ఇర్రేషనల్ కావచ్చు, బట్ పెయిన్ మాత్రం నిజం. అతను బాధపడుతున్నాడు. ఆ బాధని ఎక్నాలజీ చేసినప్పుడే ఆ వ్యక్తి కనెక్ట్ అవుతాడు. ఇర్రేషనల్ కాబట్టి పెయిన్ కూడా వీళ్ళందరూ కొట్టేస్తున్నారు. ఇప్పుడు రిలీజియస్ ఓసిటీతో నా దగ్గరకు వస్తారు, తీవ్రమైనటువంటి బాధతో వస్తారు. నేను ఒక ఎథీస్ట్ని, వాళ్ళందరూ తీవ్రమైన థీస్ట్లు ఉన్నారు. దేవుడు లేడు అట్లా బాధపడుతున్నాను నేను అంటే ఒక్కరు కూడా కనెక్ట్ అవ్వరు. బాధ నిజం. ఆ బాధను ఎక్నాలజీ చేసినప్పుడు మాత్రమే ఆ క్లయింట్ అసలు యాక్చువల్గా గాడ్ ఉంటే థీస్ట్లు ఎథీస్ట్లు ఉండరు, గాడ్ లేకపోయినా థీస్ట్లు ఎథీస్ట్లు ఉండరు. ఇది మనం పెట్టుకున్నది. ఒకవేళ దేవుడు ఉన్నాడు అనుకోండి, ఆ క్లయింట్ని నన్ను సృష్టించిన దేవుడే కదా. లేదనుకోండి, ఇక్కడ కూడా మళ్ళీ థీస్ట్ ఎథీస్ట్ లేరు. వీఆర్ కో హ్యూమన్ బీయింగ్స్. నువ్వు ఒకటి ఏదో నమ్ముతున్నావు, నేను ఒకటి ఏదో నమ్ముతున్నాం. ఏది నిజమో అనేది పక్కన పెడదాం ఫస్ట్, దాంతో పని కూడా లేదు. కానీ నువ్వు బాధపడుతున్న మాట నిజం. ఆ బాధను ఎక్నాలజీ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు. వాళ్ళు మాట్లాడటానికి సిద్ధపడతారు. కౌన్సిలింగ్ అంటే మాట్లాడాలి, కమ్యూనికేషన్ కదా. మాట్లాడటానికి సిద్ధపడినప్పుడు ఒకవేళ మొక్కుబడిగా మాట్లాడినా యూజ్ లేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడటానికి సిద్ధపడినప్పుడు వాళ్ళ యొక్క బాధని ఎక్స్ప్రెస్ చేస్తారు. అప్పుడు దాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనం చెప్పే మాటలు వాళ్ళు వింటారు. సో అట్లా ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ అనేవాడు ఆ క్లయింట్ని ప్రాపర్గా డ్రైవ్ చేసుకుంటా మనం తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు పార్షియల్లీ రిజెక్షన్ ఉన్నా సరే ఆ తర్వాత యాక్సెప్ట్ చేసి వస్తాం. ఒక క్లయింట్ అయితే తను వచ్చాడు, చాలా సెషన్ తీసుకుంటే వాళ్ళ వైఫ్ చాలా తిట్టింది, ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నావు, ఆయన మాయలో పడిపోయావు, అది ఇది. స్టిల్ అతను కౌన్సిలింగ్ తీసుకున్నాడు. అతని లైఫ్లో చేంజ్ వచ్చింది, ఫిజికల్ చేంజెస్ కనిపిస్తున్నాయి, సైకలాజికల్ చేంజెస్ కనిపిస్తుంది, మంచిగా నిద్రపోతున్నాడు, పిల్లలతో గడుపుతున్నాడు, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అది అబ్జర్వ్ చేసిన ఆమె ఏం చేసింది, ఆమె ఇంట్రెస్ట్ చూపించింది. అతనితో పాటు వాళ్ళ అన్న సింగపూర్లో ఉంటాడు. అతను తిట్టాడు ఫస్ట్,
ఓకే. ఈ చేంజెస్ అర్థం చేసుకుని అతను వచ్చాడు, అతనితో పాటు వాళ్ళ వైఫ్ వచ్చింది, ఓకే. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా తీసుకుంది. ఇలా ఒకరి తర్వాత మార్పు వస్తే అందరూ యాక్సెప్ట్ రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్ కమ్యూనికేట్ చేస్తారు. ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తున్నాయో మిగతా వాళ్ళు కన్విన్స్ అవుతారు. మనమేం పెద్ద మార్కెటింగ్ కూడా చేయాల్సి అసలు సైకాలజిస్ట్ మార్కెటింగ్ అవసరం లేదు. అంటే సైకాలజిస్ట్ కెరీర్ చూజ్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు అమెరికాలో అండ్ ఇండియాలో వేరే వేరే సమాజం కాబట్టి ఇక్కడ మార్కెట్ ప్రకారం ఇక్కడ స్టిగ్మాస్ అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నేను కౌన్సిలింగ్కి వెళ్ళడం నాకు ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి మన సమాజం. సో అమెరికన్ అంత అడ్వాన్స్డ్ అయితే ప్రజెంట్ అయితే లేదని అంటున్నారు కదా. సో ఇప్పుడు మరి సైకాలజీ కెరీర్లో చూజ్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది, వాళ్ళకి డిమాండ్ ఎట్లా ఉంది? అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ అంటే వాళ్ళు మైగ్రేట్ అయిన కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే మనం పిలుస్తున్నామో, ఎప్పుడైనా సరే ఒక మతము ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ రిజిడిటీ డెవలప్ అవుతుంది వాళ్ళ యొక్క మనసుల్లో. ఓకే, రిజిడిటీ. మతం ఎప్పుడైతే స్ప్రెడ్ అవ్వాలో మతం ఏం చేస్తుందంటే దాన్ని కొంత డైల్యూట్ చేసుకుంటుంది. డైల్యూట్ అవ్వకపోతే మతం స్ప్రెడ్ కాదు. ఓకే. సో ఎక్కడైనా సరే ఒక మతం రిజిడ్గా ఉన్నప్పుడు స్ప్రెడ్ అవ్వటం కష్టం అవుతుంది. ఎప్పుడైతే స్ప్రెడ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడిందో ఆ మతం ఏం చేసుకుంటుందంటే డైల్యూట్ చేసుకుంటుంది. అలాగే మతం పుట్టిన కొత్తలో చాలా రిజిడ్గా ఉంటుంది, ఆ తర్వాత అది పెరిగే కొద్దీ రకరకాల శాఖలు వస్తాయి, డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. ఓకే. అలా రీసెంట్గా వచ్చినటువంటి మతాలు కొంత రిజిడ్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది వెస్ట్రన్ నుంచి వాళ్ళు వ్యాపారాల కోసం ప్రపంచం మొత్తం తిరిగారు కాబట్టి అక్కడి నుంచి స్ప్రెడ్ అవటం కోసం వాళ్ళు ఏం చేశారంటే కొంత ఈజీ చేశారు. మరి రిజిడ్గా కండిషన్లు పెట్టకుండా వాళ్ళకి వీలైనప్పుడు ఎప్పుడో మీరు ఏమైనా చేసుకోండి, లాస్ట్కి సండే మాత్రం మీరు వచ్చి ఆ థ్యాంక్స్ చెప్పడం ఏదో ఉంటుంది కదా, అది చేస్తే చాలు. మిగతా మీ వ్యాపారాల్లో, కుటుంబ వ్యవహారాలు, చదువులు వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ కాదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సైకాలజీని రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఎక్కువ లేదు. అందుకని సైకాలజీని వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. సైన్స్ అందుకని అక్కడ ఎక్కువ డెవలప్ అయింది, సైన్స్ డెవలప్ అయింది. అంటే రిచ్ కంట్రీస్ డెవలప్డ్ అని కాదు. ఇప్పుడు సపోజ్ మనకి అరబ్ కంట్రీస్ తీసుకున్నట్లయితే అవి సైంటిఫిక్ ఇన్వెన్షన్తో డెవలప్ కాలేదు. అక్కడ అదే చెప్తున్నాను. ఈ అరబ్ కంట్రీస్లో వచ్చేసరికి ఏమైంది, అక్కడ గనులు ఆయిల్ దొరకటం వల్ల రిచ్గా మారినాయి. అమెరికా కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్ కానీ ఆస్ట్రేలియా ఇవన్నీ ఏంటంటే సైంటిఫిక్గా డెవలప్ అవటం వల్ల మోడర్నైజేషన్ జరిగిన తర్వాత డెవలప్ అయిన వాళ్ళు. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఎక్కడ జరగాలన్నా మతం బలహీనపడాలి. మతం బలహీనపడితే స్ప్రెడ్ అవుతుంది. అండ్ స్ప్రెడ్ అయ్యడంతో పాటు వీక్గా ఉన్నప్పుడు సైన్స్ని యాక్సెప్ట్ చేస్తారు అక్కడ ప్రజలు, లాజిక్ని యాక్సెప్ట్ చేస్తారు, రిజిడిటీ తగ్గుతుంది. అలా వెస్ట్రన్ కంట్రీస్లో రిజిడిటీ తక్కువ ఉండటం వల్ల ఇతర మతాలు కూడా ఉండొచ్చు, బట్ క్రిస్టియానిటీ వెస్ట్రన్ కంట్రీస్లో మేజర్ కాబట్టి వాళ్ళు సైకాలజీని యాక్సెప్ట్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ ఈవెన్ మతంలో కూడా సైకాలజీని వాడుకుంటారు. నేను సైకాలజీ చదువుతున్నప్పుడు మెజారిటీ నాతో పాటు చదివిన వాళ్ళు పాస్టర్స్ ఎక్కువ, దట్టు కేరళ నుంచి వచ్చిన వాళ్ళు. మత మార్పిడికి లేకపోతే మతాన్ని స్ప్రెడ్ చేసుకుంటానికి, మతంలో వచ్చే సమస్యలు తగ్గించడానికి కూడా సైకాలజీ వాడుకుంటూ ఉంటారు. కొంతవరకు ఉపయోగపడుతుంది కూడా, అందరికీ ఉపయోగపడుతుంది. ఇక వచ్చేసరికి అరబ్ కంట్రీస్ అంటే ఇస్లామిక్ కంట్రీ కానీ హిందూ దీంట్లో ఏంటంటే తక్కువ స్పేస్లో ఉండటం, స్ప్రెడ్ అవ్వకపోవటం, ఈ మతం యొక్క స్వభావం ప్రకారం ప్రచారం చేయటము, స్ప్రెడ్ అవ్వాలనే కోరిక లేకపోవటం వలన ఒకే దగ్గర ఉండకపోవడం, రిజిడ్గా ఉండటం వలన సెంటిమెంట్స్ బలంగా ఉండి రిజిడ్గా ఉండి సైంటిఫిక్ అప్రోచ్ని తొందరగా యాక్సెప్ట్ చేయరు. మతం సైన్స్ సైంటిఫిక్ అప్రోచ్ రెండు ఆపోజిట్. మతం సైన్స్ను వాడుకుంటుంది కానీ సైంటిఫిక్ థింకింగ్ని యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే మతానికి అది ఆపోజిట్ కాబట్టి. వన్స్ సైంటిఫిక్ యాక్సెప్ట్ చేస్తే మతం ఉండదు. కాబట్టి సైన్స్ టెక్నాలజీని వాడుకుంటుంది. సైన్స్ ద్వారా వచ్చిన ప్రతి డెవలప్మెంట్ని ప్రతి మతం వాడుకుంటుంది. ఫిజికల్ హెల్త్ వరకు వాడుకుంటారు. ఫిజికల్ హెల్త్ అంటే ఈవెన్ లైట్లు పెట్టుకుంటారు, దేవుడికి ఏసీలు పెడతారు, మైక్ పెడతారు, కళ్ళజోడు పెట్టుకుంటారు, ఆ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏమిట్రా నీ బోడీ సైన్స్ గొప్పతనం అంటారు ఆ కెమెరాల ముందు. మతం ఏం చేస్తుందంటే సైన్స్ ఆధారంగా సైన్స్ వ్యతిరేకంగా ప్రచారం చేయగలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే ఎక్కువ సెంటిమెంట్స్ బలంగా, మత విశ్వాసాలు బలంగా ఉన్న దగ్గర సైకాలజీని యాక్సెప్ట్ చేయడం కష్టమవుతుంది. అన్ని మతాలు సైకాలజీని గాడ్కి వ్యతిరేకంగా చూస్తాయి, ఈవెన్ క్రిస్టియానిటీ కూడా. మీ
మీ యొక్క పిల్లలకి దేవుడి గురించి చెప్పకపోతే సెక్షువాలిటీ, సాతాన్ వచ్చి సెక్షువాలిటీ ఇంకో 2-3 చెప్పి సైకాలజీ టీచ్ చేస్తుంది. కాబట్టి సైకాలజీని వాళ్ళు ఏంటి దేవుడికి వ్యతిరేకంగా చూస్తూ ఉంటారు. అన్ని మతాలు అంతే, ఒక మతం కాదు. అంటే మతం ఏమో నమ్మమంటుంది, సైన్స్ ఏమో నమ్మొద్దు టెస్ట్ చేయమంటుంది, ప్రశ్నించమంటుంది. మతం ఏమో చెప్పింది విను అంటుంది, ఏం చెప్పినా దాన్ని నువ్వు టెస్ట్ చేసుకుని యాక్సెప్ట్ చేయమని సైన్స్ చెప్తుంది. కాబట్టి ఈ రెండు అపోజిట్ ఉండటం వల్ల ఇండియా వరకు తీసుకుంది. మిగతా కంట్రీలో కూడా అంత ఈజీ ఏం కాదు. ఇండియా వరకు తీసుకుంటే సైకాలజీ ఖచ్చితంగా ఛాలెంజింగ్. సైకలాజికల్ ప్రాబ్లంలో 95% ఎవరు కూడా సైకాలజిస్ట్ని అప్రోచ్ కారు. వాళ్ళు పూర్వజన్మ సుకృతమో, లేకపోతే దుష్టశక్తి తగిలిందో, గ్రహాలు బాగోలేదో, కేతువు దోషమో, లేకపోతేనేమో నక్షత్రం బాగోలేదనో, ఇటువంటి మూఢ విశ్వాసాలు. అంటే వాళ్ళకి అది మూఢ విశ్వాసం కాదు, సైంటిఫిక్గా చూస్తే మూఢ విశ్వాసాలతో 95% పీపుల్ ఉంటారు. విలేజెస్లో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే అస్సలు రారు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ కూడా రారు. ఓన్లీ 5% పీపుల్ ఇది సైకలాజికల్ ప్రాబ్లం అని రికగ్నైజ్ చేస్తారు. ఓకే, కానీ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. 2 రకాలుగా. ఒకటి ఏంటంటే సైకాలజిస్ట్ పిచ్చివాడిని డీల్ చేస్తారని ఒక మూఢ విశ్వాసం. అవును సార్. రెండోది నా మనసులో తెలిసేసుకుని నాలో ఉన్న తప్పులన్నీ కూడా గుర్తుపట్టేసేసి అతను తెలిసిపోద్దామని భయం. దానివల్ల ఒక 2-3% పీపుల్ సైకలాజికల్ ప్రాబ్లం అని తెలిసినా రావడానికి ఉత్సుకత చూపించారు. ఇక మిగిలిన వాళ్ళు ఎక్కువ మందికి ఇక్కడ ఇండియాలో పెద్ద ప్రాబ్లం అంటే సైకియాట్రిస్ట్కి సైకాలజిస్ట్కి తేడా తెలియక, అది డాక్టర్స్ కూడా సైకియాట్రిస్ట్ కూడా దాన్ని ఎడ్యుకేట్ చేయకపోవటం వల్ల ముందు సైకియాట్రిస్ట్ దగ్గర పోయి మందులు వాడేస్తారు. అవును సార్. మందులు వాడటంతో ఏమైందంటే కాంప్లికేటెడ్ అయిపోతుంది సమస్య. అది దాటి ఒక 1% పీపుల్ ఓన్లీ సైకాలజిస్ట్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఈ విధంగా మనకి ఏ సమస్యలకి సైకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాలి, ఏ సమస్యలకి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలని ఏమన్నా డిఫరెన్స్ ఉందా సార్? సైకియాట్రీ అనేది పార్ట్ ఆఫ్ ద సైకాలజీ. పార్ట్ ఆఫ్ ద సైకాలజీనే బిగ్. సైకాలజీ ఈజ్ వైడర్ వర్డ్. దాంట్లో ఒక బ్రాంచ్ సైకియాట్రీ కూడా. ఓకే. సైకియాట్రిస్ట్ కొన్ని డీల్ చేస్తాడు. అది ఏ బేస్గా? మెడిసిన్. ఓకే. సైకియాట్రిస్ట్ ఏం చదివాడు? ఎంబీబీఎస్ చేశాడు. ఓకే. తర్వాత మెడిసిన్ చదివాడు సైకియాట్రీలో, ఎండి చేశాడు. సైకియాట్రిక్ మెడిసిన్ మీద తనకి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంది. అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ ఉన్నారు, కౌన్సిలింగ్ సైకాలజీ, ఇట్లా రకరకాల వాళ్ళలో. ఓకే. ముందు మనం సైకలాజికల్ ప్రాబ్లం మీద అవగాహన లేనటువంటి లేమెన్, కామన్ మెన్ ఎవరైతే ఉన్నారో ఒక సైకాలజిస్ట్ని అప్రోచ్ అయినట్లయితే ఆ సైకాలజిస్ట్ తన పరిధిలో ఉందా, తన పరిధిని దాటి ఒక సైకియాట్రిస్ట్ హెల్ప్ కూడా కావాలా అనేది తెలుసుకుని అతను డిసైడ్ చేసి సైకియాట్రిస్ట్ దగ్గర పంపించాలి, సైకాలజిస్ట్నే సంప్రదించాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇండియాలో ప్రాక్టీస్ 99% సైకాలజిస్టులు ఏ సమస్యతో వచ్చినా నేను కౌన్సిలింగ్తో తగ్గించేస్తాను అంటారు. దానివల్ల సైకాలజిస్ట్ మీద ఇండియాలో సరైనటువంటి అభిప్రాయం లేదు. దానికి కారణం సైకాలజిస్టులు కూడా. ఇంతకు ముందు ఉన్న సైకాలజిస్ట్లో, ఇప్పుడున్న సైకాలజిస్ట్లో ఎక్కువ మంది వాళ్ళకి అవగాహన ఉన్నా లేకపోయినా ఏదైనా మోటివేట్ చేయటమే కౌన్సిలింగ్. మెడిటేషన్ చేయమని చెప్పటం, లేకపోతే థాట్స్ వచ్చినప్పుడు రబ్బర్ బ్యాండ్ పెట్టి కొట్టుకోమని చెప్పటం, ఇలాంటి సలహాలు ఇస్తూ టిప్స్ టెక్నిక్స్ ఇస్తూ అదే కౌన్సిలింగ్ అని చేయటం వల్ల వాళ్ళ సమస్య పెరిగిపోవటం వలన వీళ్ళతో అవ్వదు, సైకియాట్రిస్ట్తో అవ్వద్దని మెడిసిన్ దగ్గరికి వెళ్తారు. ఒకసారి మెడిసిన్ అవసరం ఉంటుంది, కాదనట్లేదు. కానీ మెడిసిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్ రిలీఫ్ కనిపిస్తుంది. ఫస్ట్ మెడిసిన్ అనేది ఇమ్మీడియట్గా కొంత రిలీఫ్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి సైకాలజిస్ట్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రొఫెషనల్ సైకాలజిస్టులు చాలామంది రావాల్సిన అవసరం ఉంది. ఓన్లీ మనం సిస్టమ్నో లేకపోతే క్లయింట్స్నో లేకపోతే రాంగ్ ప్రాక్టీస్ చేసే సైకియాట్రిస్ట్నో బ్లేమ్ చేస్తే కాదు. అన్ని ఫీల్డ్స్లో రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్నట్టే డాక్టర్స్లో కూడా రాంగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్గా మందులు అమ్ముకుంటారు. అంత మాత్రం చేత సైకియాట్రీ అవసరం లేదన్నట్లేదు. అలాగే సైకాలజిస్టులు అందరూ మంచి వాళ్ళు. నేను సైకాలజిస్ట్ కాబట్టి సైకాలజిస్టులు అందరూ మంచి ప్రాక్టీస్ చేస్తారు, సైకాలజిస్ట్ చెప్పిందే నమ్మండి అని నేను చెప్పట్లేదు. సైకాలజీ వరకు మంచిది. సైకాలజిస్ట్ తను ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్ సైకాలజీ చెప్పగలిగితే ఓకే. మంచి సైకాలజీ చూజ్ చేసుకోవాల్సిన, మంచి డాక్టర్ ఎట్లా చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందో అలాగే మంచి సైకాలజిస్ట్ దగ్గర కూడా. మంచి సైకాలజిస్ట్ చూజ్ చేసుకోవడం అంటే
రేటింగ్స్ బాగుంటాం, రివ్యూస్ బాగుంటాం, లేకపోతే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్లో కనపడటం ఇట్లాగా, లేకపోతే ఏదైనా ఉంటుందా దానికి? రేటింగ్స్ ఏముంది, నాకు తెలిసిన వాళ్ళతో రేటింగ్స్ ఏమంటే చేసేస్తాను, మ్యానిపులేట్ చేసి మ్యానిపులేట్ చేసేయచ్చు. మనకి మీడియా గురించి తెలిసిందే. మీడియా నా చిన్నప్పుడు మీడియాలో బాగా ఇంటెలెక్చువల్స్ వస్తారేమో అనుకునేవాడిని. పరిచయం ఉంటే చాలు మీడియాలో తీసేసుకుంటూ ఉంటారు. అండ్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ చేయాలి అని అంటే మనం హైదరాబాద్ లాంటి సిటీలో 1 hour ట్రావెల్ చేసి మళ్ళీ 1 hour రావటము, అక్కడ ½ an hour కోసం అక్కడ ఒక 1 hour ఉంటే 3 hours వేస్ట్ అయిపోవాలి. అంటే చాలా లాట్ ఆఫ్ టైం మనకు మిగిలితేనే మీడియాకి వెళ్ళగలుగుతాం. అంతే సార్, అంతే. అంటే మీడియాలో కనిపిస్తున్నారు అంటే దే ఆర్ నాట్ బిజీ అని అర్థం. ఇన్ జనరల్ ఒకరిద్దరు బిజీ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు, కాదనట్లేదు, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండి. ఇన్ జనరల్ ఏంటంటే ఖాళీగా ఉంటే మీడియాలో ఫ్రీక్వెంట్ గా కనిపిస్తుంది కదా. సో కాబట్టి ఇవి క్రైటీరియా కాదు, కానీ అన్ఫార్చునేట్లీ మనకి ఇండియాలో అదే క్రైటీరియా. ఎందుకంటే కామన్ మనకి తెలియదు కదా. మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు, ఎక్కువ సబ్స్క్రైబర్స్, పాపులారిటీనే వ్యాలిడ్ అనుకుంటారు. బిరుదులు ఏమన్నా వస్తే, అవార్డ్స్ ఇవే ఉంటాయి. అలాగే కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి సన్మానాలు చేస్తూ పెద్ద స్టేజ్ మీద సన్మానాలు చేస్తూ ఉంటారు, అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఇటువంటి అన్ని ఉన్న వాళ్ళని సహజంగా మోసపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కే అనలైజ్ చేసి అర్థం చేసుకోవడం కష్టమైనప్పుడు కామన్ మ్యాన్కి ఏం తెలియదు కదా. తెలియక ఎవరైతే తొందరగా పాపులర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రియల్గా ప్రొఫెషనల్గా ఒక సైకాలజిస్ట్ ప్రాక్టీస్ చేయాలనేది అనేక రకాలుగా ఇండియాలో కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఫస్ట్ తను బ్రతకాలి కదా, బ్రతికేంత కూడా రావు. కాబట్టి పాపులర్, అందుకని ఎక్కువ మంది సైకాలజిస్ట్ అది మోటివేషన్ స్పీకర్గా వెళ్ళిపోతుంటారు. ఇంకా అది ఈజీ అనమాట. కెరీరిస్ట్లుగా సైకాలజీ చదివిన వాళ్ళు 20s మోటివేషన్ స్పీకర్గా వెళ్ళిపోతే వాళ్ళని వీళ్ళు మోటివేట్ చేయడం వల్ల 10,000 20,000 వస్తే తన లైఫ్ కంటిన్యూ అవుతుందని. ఇక వన్స్ మోటివేషన్ స్పీకర్స్ వెళ్ళిన తర్వాత రియల్ మోటివేషన్ చేసేదంతా కూడా అక్కడ ఏంటి, ఎంతసేపు రెచ్చగొడుతూ ఉంటారు, స్ట్రెస్ పెంచుతూ ఉంటుంది, ఆ కాజ్ తెలుసుకోలేకపోయి ఇంకా చేసి నార్మల్ ట్రూ సైకలాజికల్ ప్రాబ్లం కూడా అదే వాళ్ళు చెప్పబట్టి అనేక సమస్యలు వస్తాయి. ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, చాలా ఉస్మాన్ యూనివర్సిటీలో PhD చేస్తున్నాడు అతను, ఓసిటీతో సఫర్ అవుతున్నాడు. ఒక ట్రెడిషనల్గా మనకి పాతగా చాలా ఫేమస్ అయిన సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏం చేశాడంటే చాలాసేపు మాట్లాడి అతని గురించి చెప్పారు. ఎవరు, మన స్టీఫెన్ హాకింగ్ గురించి చెప్పారు. అతని కథను కూడా కదలలేడు, అసలు శరీరమే పని చేయని అతను అంత చేసినప్పుడు వై కాంట్ యూ అని రెచ్చగొట్టాడు ఇతను. ఈ పిల్లోడు కూడా పాపం బాగా నమ్మి అతనే చేసినప్పుడు నేను ఎందుకు చేయకుండా ఇంకా ట్రై చేసి ఇంకా స్ట్రెస్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ వెళ్ళాడు అతని దగ్గరికి. మళ్ళీ వెళ్తే ఈసారి అతను ఏదో కాళ్ళు చేతులు ఉండవు, నిక్ ఏదో ఉంటుంది అతని పేరు, కాళ్ళు చేతులు లేని వాడే అంత చేసినప్పుడు నీకేమైంది, మాయరోగమా అని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టాడు. మళ్ళీ వచ్చి మరింత లూప్లోకి వెళ్ళిపోయాడు. అతను స్టీఫెన్ హాకింగ్ కదలలేడు, ఇతను కాళ్ళు చేతులు లేవు, కానీ వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లం లేదు. ఇతనికి ఓసిడి ఉంది. నువ్వు అడ్రస్ చేయాల్సిన ఓసిడి పోయి వాళ్ళతో పోల్చి రెచ్చగొట్టడం మరింత ప్రాబ్లం. అతను చాలా ఫేమస్ సైకాలజిస్ట్, లక్షల్లో సంపాదిస్తూ ఉంటాడు. మన తెలుగు రూట్ కాజ్ తెలియక, ఎందుకంటే అతను మోటివేషన్ స్పీకర్, అందులో పడిపోయాడు. ఇంత తీరిక లేదు, సైకాలజీ గురించి అధ్యయనం చేసే తీరిక లేదు. కౌన్సిలింగ్ అంటే మోటివేట్ చేయటమే అనుకుంటున్నాడు. చాలా నైస్ ఎగ్జాంపుల్ సార్. సో అట్లా అనేక మంది అట్లాంటి మోటివేషన్ స్పీకర్స్, అన్ప్రొఫెషనల్ సైకాలజిస్ట్, పాపులర్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మరింత ప్రాబ్లంలో పడి. మరి ఇట్లా మోసపోకుండా కొంచెం మంచి సైకాలజిస్ట్ అంత తేలిక కాదు, అంత తేలిక కూడా కాదు చెప్పటం ఈజీ, కానీ ఒక కామన్ మెన్ కాంటెక్స్ట్ నుంచి చూడండి. కరెక్టే. అతనికి ఏం అట్రాక్ట్ చేసుకుంటుంది, పాపులారిటీనే అట్రాక్ట్ చేసుకుంటుంది. టీవీలో కనిపించే వాళ్ళే అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పేవే బాగుంటాయి. మెడిటేషన్ చేయమను, లేకపోతే మతపరమైన విశ్వాసాలు చెప్పే వాళ్ళనే అట్రాక్ట్ చేసుకుని అక్కడికే వెళ్తూ ఉంటారు. లాఫింగ్ థెరపీ, ప్రాణిక్ హీలింగ్, కరెక్ట్, హిప్నోథెరపీ, NLP, ఇలాంటి అనేక రకాలైనటువంటి సూడో సైంటిఫిక్ వాటికే వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, అట్రాక్ట్ అయ్యి వెళ్తారు. అయితే ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ ఎలా అంటే వాళ్ళకి మనం ఏం చేయలేము, ఎందుకంటే వీలైనంత వరకు చేస్తాం, కానీ పాపులారిటీని ఇంకోటి ఏమో టీవీలు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాయి కదా. అది కరెక్ట్. నిజమైన సబ్జెక్ట్ టీవీకి ఎందుకు, టీవీకి ఏం కావాలి, వాళ్ళ యొక్క పాపులారిటీ కావాలి, సెన్సేషన్ కావాలి, వాళ్ళ రీచ్ పెరగాలి, వాళ్ళ TRP పెరగాలి. కాబట్టి వాళ్ళకు కూడా బిజినెస్ వాళ్ళతోనే అవుతుంది. నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళనంటే నా వల్ల మీకు ఉపయోగం లేదు, నేను సబ్జెక్ట్ చెప్తాను. ఒక టీవీ ఛానల్ వాళ్ళు పిలిచారు, వాళ్ళు ఏమంటే కళల్లో వచ్చేదాన్ని ఎనలైజ్ చేయండి, కళలో వచ్చేదాన్ని ఎనలైజ్ చేసి చెప్పాలని ఒక సిరీస్ ప్లాన్ చేశారు. నన్ను ఇన్వైట్ చేశారు, డిస్కషన్ నడుస్తున్నాయి.
వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసిన కళలో పులి వస్తే ఇలా జరుగుతుంది, పాము వస్తే ఇలా జరుగుతుంది అన్న కాంటెక్స్లో వాళ్ళే. ఓకే. అలా జరగదు, జరిగిన దాన్ని బట్టి కళ వస్తుంది అనేది నా కాన్సెప్ట్. సైంటిఫిక్గా చెప్తున్నాను నేను. ఓకే. దేనికి భయపడుతున్నాడో అది కళ రూపంలో వస్తుంది. ఓకే. ఇటువంటి నేను సైంటిఫిక్గా, అది వాళ్ళకు వద్దు. వాళ్ళకి కావాల్సింది ఈ కళ వస్తే ఏం జరుగుతుంది, సెన్సేషన్. కళలో నన్ను వెంబడిస్తున్నట్టుకు వస్తే నీకు ఏం భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది చెప్పాలంటున్నాను. అలా నేను చెప్పలేను అని చెప్పాను. చెబితే మా కోసం చెప్పండి సార్, అయ్యో మీకోసం నేను కాంప్రమైజ్ కాను. ఎందుకంటే అది నాకు నేను మోసం చేసుకోవటము. రేపొద్దున అప్పటికి నాకు ఏం క్లయింట్స్ పెద్దగా అది లేరు. రేపొద్దున నా క్లయింట్స్ వచ్చినా వాళ్ళని మోసం చేయటం అవుతుంది. వన్స్ నేను అడుగు తీసుకున్న తర్వాత ఇటు రాలేను నేను. అప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను ఎడిటర్గా ఉన్నాడు. అతను చెప్పాడు, అతనికంటూ కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ బ్రేక్ చేయకుండా ఉండేటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే చేయండి, లేకపోతే లేదని చెప్పి నేను డ్రాప్ అయిపోయాను. అలా మనకి మీడియా ఏంటంటే వాళ్ళకి ఇటువంటి అవసరం లేదు. స్టోరీస్ కావాలి, సెన్సేషన్ కావాలి, అరవాలి, ఆ లైవ్లోనే ఆ క్లయింట్ మీద అరవాలి, తిట్టాలి. అప్పుడే టీఆర్పీ రేటింగ్ తిట్టాలన్నమాట. తిడితే టీఆర్పీ పెరుగుతుంది. వాళ్ళ బాధ అర్థం చేసుకోవద్దు, వాళ్ళు కోపడాలి, ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫెక్ట్స్ని కోపడాలి, తిట్టాలి, బుద్ధి ఉందా లేదా అనాలి. ఇటువంటి షోలకు వెళ్ళినప్పుడు ఆ షోలకు వెళ్ళేటువంటి సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో దానికి మౌల్డ్ అయిపోతాడు, సెన్సిటివ్నెస్ కోల్పోతాడు, నిజమైన ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయలేరు. కాబట్టి పబ్లిక్ కూడా వాళ్ళనే చూస్తూ ఉంటారు. నేను టీవీని నా యొక్క పాపులారిటీ నేను రీచ్ అవడానికి ఎంచుకోలేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ అనేది ఎక్కువ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, హైలీ ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎక్కువ టీవీ చూస్తారు. ఎంటర్టైన్మెంట్ విలేజెస్లో వాళ్ళు చూస్తారు. వాళ్ళు నా క్లయింట్స్ కాలేరు ఎప్పటికీ. ఓకే. వాళ్ళు స్వామీజీలను ఎవరినో చూస్ చేసుకుంటారు, దర్గాలకో దేనికో పోతారు, వాళ్ళు ఎప్పటికీ రాలేరు. కాబట్టి టీవీలో బాగా కనిపించడం వలన జనాల్లో తెలుస్తాను తప్ప నా క్లయింట్కి రీచ్ కాదు. ఓకే. నిచ్ అంటారు, అంటే నన్ను ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళు నా నిచ్. నేను లాంగ్ బ్యాక్ సెంటెనియల్ కాలేజ్ ఆఫ్ యానిమేషన్ అన్న దాంట్లో అడ్వర్టైజింగ్ అనే సబ్జెక్ట్ 3 years నేను టీచ్ చేశాను. అందులో నిచ్ ఇంపార్టెంట్, ఎవరికి రీచ్ అవ్వాలి అంటే స్పెషాలిటీ. అంటే ఇప్పుడు సపోజ్ ఒక MRF టైర్స్ ఉందనుకోండి, అది వెహికల్స్ ఉన్న వాళ్ళకి రీచ్ అవ్వాలి అడ్వర్టైజ్మెంట్. ఒక పెస్టిసైడ్ ఉందనుకోండి, అది ఎవరికి రీచ్ అవ్వాలి, రైతుకు రీచ్ అవ్వాలి. రైతులు అనేది వాళ్ళు రీచ్. ఫెయిర్ అండ్ లవ్లీ ఉందనుకోండి, ఆడపిల్లలకి రీచ్ అవ్వాలి కదా. అది పోయి ముసలోళ్ళకో వాళ్ళకి అగరబత్తి కావాలి, అంటే టార్గెటెడ్. అందుకని భక్తి ఛానల్లో అగరబత్తిని వాళ్ళు చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల ఛానల్లో వేరే అలా నిచ్ గుర్తించడం ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. నేను నా నిచ్ అక్కడ లేదు, ఆ టీవీ చూసే వాళ్ళ దగ్గర నిచ్ లేదు. ఓకే. వాళ్ళు ఎక్కడ సెర్చ్ చేస్తారు అంటే, ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళు సెర్చ్ చేస్తారు. ఎక్కడ సెర్చ్ చేస్తారు? గూగుల్లో చేస్తారు, ఆర్ యూట్యూబ్లో చేస్తారు. ఓకే. వాళ్ళకి ఆ టీవీలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు చూసుకుంటూ కూర్చునే వాళ్ళు ఉండరు, ఆ హెల్త్ లైన్లో ఎప్పుడు చూసుకుంటూ ఉండే వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో నేను దొరకాలి. ఓకే. యూట్యూబ్లో దొరకాలి కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ని తీసుకున్నాను. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా బయట ఛానల్స్కి ఎందుకు చేయను అంటే, వాళ్ళు పెట్టే హెడ్డింగ్స్ వల్ల పబ్లిక్ నన్ను జడ్జ్ చేసేసుకుంటారు. ఒక మంత్రగాడి లాగానో లేకపోతే మోటివేషన్ స్పీకర్ లాగా సంబంధం ఉండట్లేదు. నేను ఒకసారి ఒక ఛానల్కి నేను ఇచ్చినప్పుడు టీనేజ్ ఆడపిల్లల్లో వచ్చేటువంటి మార్పులు, బాడీలో బ్రెస్ట్ ఎలా పెరుగుతుంది, థైస్లోను హిప్స్లోను ఫ్యాట్ ఎట్లా అక్యుములేట్ అయితే వాళ్ళకి టెన్షన్ ఎట్లా పడుతూ ఉంటారు, పెరిగితే ఎక్కువ పెరిగిపోతుందని భయం, పెరగకపోతే రాదేమో అని భయం, ఇటువంటి అన్నీ నేను చాలా సైంటిఫిక్గా చక్కగా నేను చాలా హై లెవెల్ ప్రొఫెషనల్గా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను. వాళ్ళు దానికి పెట్టిన హెడ్డింగ్ ఏంటి అని అంటే, ఆడపిల్లల్లో కోరికలు ఎలా ఉంటాయో తెలుసా అని పెట్టాను. అని పెట్టేసరికి నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళకి చెప్పాను, స్టిల్ వాళ్ళు తీసేసిన తర్వాత అయినా అలా పెట్టే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళని రెస్పెక్ట్ సెన్సేషన్ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు నేను చెప్పింది హెడ్డింగ్ పెట్టాను అనుకోండి, వాళ్ళకి ఎవరు చూడరు. పోనీ నేను ఆ హెడ్డింగ్ని యాక్సెప్ట్ చేశాను అనుకోండి, నా ప్రొఫెషనల్ ఎథిక్స్ దెబ్బతింటే నన్ను ఎవరు రారు. అందుకని చెప్పి నేను ఇతర ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇవ్వటం కూడా మానేసి ఓన్లీ నా ఛానల్ మాత్రమే, దాంట్లోనే నేను చెప్పింది మాత్రమే డెవలప్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇది పాపులర్ కాకపోవచ్చు, బట్ నిచ్ వెళ్తుంది, ఎవరికైతే అవసరమో వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు ఆ ఒక్కటి చాలు నాకు. ఓకే. ఉపయోగం లేని 100 మంది కంటే కూడా, అంటే ఉపయోగం అంటే కెరీర్ కాంటెక్స్లో, వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అనట్లేదు, నా క్లయింట్స్ కానటువంటి 100 మందికి నేను రీచ్ అవటం కంటే, నా క్లయింట్ ఒక్కడికి రీచ్ అయినా సరే
అది important. నాకు ప్రొఫెషన్ డెవలప్ అవుతుంది, వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేశానంటే ఇట్లా టీవీ ఛానల్స్ అవి చూస్ చేసుకోకుండా, పాపులారిటీ కాకుండా ఇలా చూస్ చేసుకోవడం ద్వారా ఇండియాలో అవసరమైన వాళ్ళకి ఎక్కువ రీచ్ అయ్యాను. సో టోటల్గా ఇప్పుడు సైకాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సార్, సైకాలజీ బిఎస్సి కానీ లేకపోతే ఎంఏ ఎంఎస్సి కానీ కంప్లీట్ అయిన వాళ్ళు, సో ఎలా ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళు నేర్చుకోవాలి, ఎట్లా ఉంటే గనక కెరీర్ని ప్రొఫెషనలిజం వైపు తీసుకెళ్ళచ్చు అనేది. అయితే మనకి అకాడమికల్లీ ఉన్నటువంటి సైకాలజీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ముక్కుబడిగా పెడతారు. ఓకే. ఎక్కడో యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ కాపీ చేసి డంప్ చేసేస్తారు, అవి రాసి పాస్ అవుతాం. అవును సార్. అంతవరకు ఓకే. ఆ తర్వాత వచ్చి ఇందాక మనం చెప్పినట్టుగా సమాజంలో మనం స్టడీ చేయాలి. స్టడీ చేసి నేచర్ని స్టడీ చేయాలి, సమాజాన్ని స్టడీ చేయాలి. సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకవేళ మనకి పరిచయం అయితే వాళ్ళని స్టడీ చేయాలి. స్టడీ చేసి దాని రూట్ కాజ్ అధ్యయనం చేసి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ మెల్లగా మనకి ఏదైతే ఆ ఎక్స్పీరియన్స్ డెవలప్ అయ్యేలాగా చేసుకోవాలి. సో సైకాలజీ చదివిన వాళ్ళు, అకాడమికల్లీ ఫినిష్ చేసి వచ్చిన వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా చాలా అధ్యయనం చేయాలి. మొదటది తన యొక్క ప్రొఫెషనల్ క్వాలిటీ పెంచుకోవాలి. ఓకే. వీలైనంత వరకు మనుషులను అబ్జర్వ్ చేయటం, సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేయటం, జంతువులను అబ్జర్వ్ చేయటం, ఇవన్నీ కూడా అవసరం. సో ఇక ఎప్పుడు ఏం కనిపించినా అబ్జర్వేషన్లోనే ఉండాలి. ఓకే. అది ఒక అలా జీవన శైలిగా మారిపోవాలి. బస్సులో వెళ్తుంటే వాళ్ళని అబ్జర్వ్ చేయటం, ఆ అబ్బాయి ఎలా ఈ అమ్మాయికి లైటింగ్ కొడుతున్నాడు, ఇతను ఫోజులు కొట్టుకుంటే ఎలా దిగుతుంది, ఆ అమ్మాయి ఎలా ఇతన్ని అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది, ఇట్లా అన్నీ కూడా అతను బ్రేస్లెట్ని ఎట్లా కదుపుతున్నాడు, మాటికి ఆ బంగారం కనిపించేలా ఎట్లా, ఇట్లా ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇక మార్కెట్ అనేది మనం డిస్కస్ చేసి చాలా ఛాలెంజింగ్ ఇండియాలో రియల్ సైకాలజిస్ట్కి, చాలా ఛాలెంజింగ్. కాబట్టి ఇక్కడ కల్చర్ని మనం అర్థం చేసుకుని వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. చాలా తక్కువ మందే అప్రోచ్ అవుతారు. బట్ ఆ తక్కువ మందిలో కూడా వాళ్ళు సైకాలజిస్ట్ పట్ల ఒక అవసరం ఉందనుకునే వాళ్ళు కూడా సైకాలజిస్ట్ని ఎలా చూస్తారు అనేది ముఖ్యం. ఇప్పుడు మనకి సైకాలజీ మిగతా ప్రొఫెషన్స్ ఓకే. ఇప్పుడు ఒక సినిమా హీరో తను బయట అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి హీరోగా యాక్ట్ చేయొచ్చు, ఏం అబ్జెక్ట్ చేయరు. తను ఆల్కహాల్ తీసుకుంటూ దేవుళ్ళగా యాక్ట్ చేయొచ్చు. ఈవెన్ డాక్టర్ కూడా తను ఆల్కహాలిక్ అయ్యి ఉండి డి అడిక్షన్ సెంటర్లో పనిచేస్తుంది, తనకి స్మోకర్ అయ్యి ఉండి కూడా పనిచేస్తుంది చేయొచ్చు. ఎందుకంటే దానికి సంబంధం లేదు, అది అబ్జర్వ్ కూడా చేయరు. కానీ అంతే. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఈ సైకాలజిస్ట్కి ఏదన్నా ఒక విషయం తెలిసిన తర్వాత ఎవరైనా సరే ఏ విషయం అనేది, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల అన్నీ చెప్తూ ఉంటారు టిప్స్ టెక్నిక్స్. హెయిర్ ఒత్తుగా పెరగాలంటే ఏంటి అని చెప్పి అతనికి బట్టతల ఉందనుకోండి, మొత్తం గుండె ఉంది, ఆ వీడియో చూడరు. ఎందుకంటే అతను తెలిసి ముందు అతను వాడుకుంటాడు కదా. సో అతని ప్రొడక్ట్ ఫేక్ అనేది ఓన్లీ వీడియో అట్రాక్ట్ చేసుకుని అందులో మ్యానిపులేషన్ ఉందని అర్థమైపోతుంది. లేదా పురిపిడికాయలు ఎలా పోవాలని ఇక్కడ పెద్ద పురిపిడికాయ వేసుకొని చెప్తున్నాడు అనుకోండి, అది కూడా చూడు. అంటే ఎవరికైనా ఒక మంచి విషయం తెలిస్తే అది ఫస్ట్ తనకే రిజల్ట్ ఇవ్వనప్పుడు మార్కెట్ మొత్తానికి ఎట్లా అనేది ఆలోచన ఫస్ట్ తనకి అప్లై చేసుకుంటాడు కదా. కరెక్ట్. అలాగే తను వాళ్ళకి అప్లై చేసుకుంటాడు. ఒక జిమ్ ట్రైనర్ పొట్టేసుకుని అంత కొవ్వు ఉన్నతను జిమ్ ట్రైనర్గా నేను పని చేస్తున్నాను, నా దగ్గర ట్రైనింగ్ తీసుకోమంటే ఈవెన్ దో అతని దగ్గర స్కిల్ ఉన్నప్పటికీ, నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఎవరు అతనికి అట్రాక్ట్ కారు కదా. కాబట్టి ఒక సైకాలజిస్ట్ తనకు చాలా విషయాలు తెలుసు, ఎమోషన్స్ తెలుసు, ప్రవర్తన తెలుసు, ఇవన్నీ తెలిసినప్పుడు అతని జీవితంలో అతను వాడుకుంటాడు కదా. వాడుకుంటాడు కదా. ఆ వాడుకున్నప్పుడు అతను ఉన్నతంగా ఉంటాడు కదా. ఓకే. ఆ విషయం పట్ల మనం శ్రద్ధ వహించాలి. ఇగో ప్రపంచాన్ని వేలాలనుకుంటున్నారా, అయితే ఫలానా వ్యక్తిని కలవండి అని అడ్వర్టైజ్ చేసుకుంటే అతను పక్క గల్లీలోనే ఎవరికి తెలియదు. ఓకే. అటువంటిప్పుడు ఎలా వెళ్ళగలుగుతాడు? కరెక్ట్. అంటే మామూలు పీపుల్కి అర్థం కావచ్చు. మన దగ్గరికి వచ్చే నిజమైన క్లయింట్స్ ఇంటలెక్చువల్స్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, లాజికల్ థింక్ చేయగలిగిన వాళ్ళు అంచనా వేస్తారు. రైట్. ఒక అతను ఎవరో నాకు ఒక మెసేజ్ పెట్టాడు, ఏంటి సార్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అవటం అంటే ఎలా సార్ అన్నాడు వాట్సాప్లో. అది తెలిస్తే నేను అయిపోతాను కదా. అంతే కదా, ఆబ్వియస్లీ. నీకు చెబుతున్నాడు అంటే అతను అవ్వలేక చెప్తున్నాడు. డబ్బు సంపాదించడం ఎలా అని బుక్ రాసిన వ్యక్తికి డబ్బు సంపాదించడం ఎలాగో తెలియక
ఆ బుక్ ద్వారా సంపాదించుకుంటున్నారు అనేది కొంచెం లాజిక్ వాడిని అర్థమైపోతుంది. అర్థమైపోతుంది. అవును. ఇప్పుడు బాగా డబ్బు సంపాదించిన అదానీలు, అంబానీలు డబ్బు సంపాదించినట్లు అనే బుక్స్ రాయరు. ధనలక్ష్మి యంత్రం పని చేయదని అతనికి తెలుసు. పని చేస్తే మనకు అమ్మడు, ఇంట్లో పెట్టుకుని తానే ఇది అయిపోతారు. కరెక్ట్ కదా. అలాగే విజయం సాధించడం ఎలా, విజయానికి 5 మెట్లు 6 మెట్లు అని రాసిన వాళ్ళకి విజయం సాధించడం ఎలాగో తెలియక ఈ పుస్తకాల ద్వారా బ్రతుకుదామని చూస్తున్నారు. అంతే, బ్రతుకుతున్నారు. ఆ లాజిక్ కొంచెం చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి సైకాలజిస్ట్ అలా ఉండకూడదు. సైకాలజిస్ట్ తను ఏదైతే చెబుతున్నాడో అది తనలో రిఫ్లెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే సైకాలజిస్ట్గా ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సార్, వాళ్ళు వెబినార్స్ కానీ, ఫారెన్ నుంచి వచ్చిన సెమినార్స్ కానీ, కొన్ని బుక్స్ కానీ, స్కిల్స్, క్రెడెన్షియల్స్, క్వాలిఫికేషన్స్ మీద క్వాలిఫికేషన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు అట్లా ట్రెండ్ నడుస్తుంది. వాళ్ళు బాగా యూట్యూబ్లో సౌండ్స్ వేసి బాగా ఫేమస్ అయిపోయి వాళ్ళ ద్వారా ఏమన్నా క్లయింట్స్కి రిజల్ట్ ఉంటుందంటారా? రిజల్ట్స్ ఉండదు, కాబట్టి కొంత క్లయింట్స్ పెరగచ్చు. కానీ రిజల్ట్స్ లేనిదే మళ్ళీ రిటర్న్ రాడు కదా. ఆ క్లయింట్ రెండోసారి రాడు కదా. సో క్వాలిఫికేషన్స్ పెంచుకోవటం చాలా మంది ఈ మధ్య ఉంటే ఐఎమ్ ఏ సర్టిఫైడ్ ట్రైనర్, సర్టిఫైడ్ ఎన్ఎల్పి ట్రైనర్ ఇట్లాంటి ఎవరు సర్టిఫై చేశారు? అయితే ఏంటి నాకు అసోసియేషన్ ఇక్కడ ఒకటి ఉంటుంది మాకు చిలకలూరుపేటలో, ఆల్ ఇండియా సైకాలజిస్ట్ అసోసియేషన్ చిలకలూరుపేటలో. దానికి పెద్ద వాల్యూ, దానికి ఎట్లా ఉంటుంది వాల్యూ? అయినా ఇప్పుడు ఆ అసోసియేషన్లో లేకపోయినంత మాత్రం నాకు ఉంటే ఎక్కువ సైకాలజీ తెలుసు, లేకపోతే లేదని కాదు కదా. అంటే కంటెంట్ పెరుగుతుంది, కంటెంట్ ఇన్ఫర్మేషన్ బాగా పెంచేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక లేబుల్ పెంచుకుంటున్నారు. లేబుల్ పెంచుకోవడం ద్వారా ఈ అమాయకమైన ప్రజలను అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కొంతమంది అమాయకులు వెళ్ళొచ్చు కూడా. అమాయకులు వెళ్ళి కొంత డబ్బు కూడా వాళ్ళు పెట్టి 1-2 సెషన్ తీసుకోవచ్చు. ఉపయోగం లేకపోతే వాళ్ళు డ్రాప్ అయిపోతారు. కానీ నిజమైన క్లయింట్, నిజంగా నీకు కౌన్సిలింగ్కి వచ్చి నీ కౌన్సిలింగ్ ద్వారా బయటపడేటువంటి అవసరం ఉన్నవాళ్ళు, డబ్బు పెట్టేవాళ్ళు అక్కడికి రారు. ఎందుకంటే వాళ్ళ అర్థమైపోతుంది. సో అలాగే వచ్చేసి ఇంటర్నేషనల్ ఎన్ఎల్పి దానికి నేను అధ్యక్షుడిని ఒక అతను పెట్టుకుంటాను. అందులో మెంబర్స్ ఎవరంటే అతను తమ్ముడు అన్న ఉంటాడు. వాళ్ళు మాత్రమే ఉంటే ఎట్లా అవుతుంది? ఇంటర్నేషనల్ అంటే అమెరికాలో ఉండాలి, అందరూ ఉండాలి కదా. సో ఇలా అనేక రకమైనటువంటి ఫేక్ వాటి ద్వారా అట్రాక్ట్ చేసుకుందామని చూస్తుంటే అది నెగిటివ్గా కమ్యూనికేట్ అవుతుంది. ఒక అతను ఏం చేశాడంటే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి అతను అడ్వర్టైజ్ చేసుకున్నాడు. ఫ్రీ ప్రోగ్రామ్ అతను ఫ్రీగా ఇస్తున్నాడు ఒక ప్రోగ్రామ్ని. డబ్బులు పెట్టి స్పాన్సర్ చేసి ఫేస్బుక్లో అడ్వర్టైజ్ చేసుకుంటాడు. లాజిక్ ఆలోచిస్తారు, నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు దానికి డబ్బులు ఎందుకు పెడుతున్నావు? 1. రెండోది, ఫస్ట్ 20 ఎవరు వస్తారో వాళ్ళు ఫ్రీ ఇస్తా అన్నారు ఇంకొక ప్రోగ్రాంలో. దాంట్లో 14 అటెండ్ అయ్యారు. దాన్ని బట్టి అటెండ్ అయిన వాళ్ళకి అర్థమైపోతుంది కదా. ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మ్యానిపులేషన్, సైకలాజికల్ మ్యానిపులేషన్. సైకాలజిస్టులు మ్యానిపులేషన్ ద్వారా మనము క్లయింట్ని అట్రాక్ట్ చేసుకుందామంటే అది క్లయింట్కి అర్థమైపోతుంది. మొదట్లో అర్థం కాకపోయిన తర్వాత అర్థమైపోతుంది. అలా కాకుండా ఫస్ట్ నీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది నీకు కనిపించాలి, నీకు అప్లై చేసుకోవాలి. వన్స్ నువ్వు మ్యానిపులేటర్ అయిన తర్వాత నీ దగ్గరికి ఏ క్లయింట్ రాడు. నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అదే చెప్పాలి. రైట్, అది 1. రెండోది బ్రాండ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది పట్టించుకోరు, క్రేజీగా ఉంటూ ఉంటారు, బ్రాండ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ బ్రాండ్. సో చిరంజీవి తను ఒక థమ్స్అప్ యాడ్ చేసేవాడు. చాలా కోట్లు వస్తాయి కదా ఆయనకి. ఆయన థమ్స్అప్ కూడా చాలా పెద్దది. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పెప్సీ కూడా చేసేవాడు. ఆ తర్వాత కొంతమంది ఈ సామాజిక కార్యకర్తలు అది ఎంత హామ్ చేస్తుందో చెప్పిన తర్వాత అతను స్వచ్ఛందంగా డ్రాప్ అయిపోయాడు. సో చిరంజీవి డబ్బు నష్టం అవ్వచ్చు, కానీ ఆ బ్రాండ్ ఏదైతే ఉందో అతనికి అది నిలబడుతుంది. కరెక్టే. కాబట్టి ఎప్పుడు సైకాలజిస్ట్ డబ్బు వచ్చేది చూడకూడదు, బ్రాండ్ పడిపోకుండా చూసుకోవాలి. బ్రాండ్ అనేది ఆల్టర్నేట్ మనీ. ఫ్యూచర్లో మనకి డబ్బు సంపాదించేది బ్రాండ్. కానీ చిల్లరగా చేయటం, ఎక్కడికంటే అక్కడ పోవటం, ఏదంటే అది వాగటం. సోషల్ మీడియా యూజువల్లీ ప్లాట్ఫామ్ ఎవరికైనా ఇప్పుడు మనకి వేరేది లేదు కాబట్టి సోషల్ మీడియాలో కూడా ఎవరినో తిట్టేయటం, నా అంత తోడు లేడు, నేను ఇక్కడ రౌడీని చిన్నప్పుడు తెలుసా, అప్పుడు రౌడీగా నువ్వు పాపులర్ అవుతున్నావు. అంతే. రౌడీ అనేది సైకాలజీకి ఆపోజిట్, ఇమ్మెచ్యూర్డ్ కదా. సో నాతో పెట్టుకోవద్దు, తెల్లారి కల్లా వాడిని లేపేస్తానంటాడు, లేకపోతే హీరోలాగా ఫోటో పెట్టుకుని తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం కమ్యూనికేట్ చేస్తున్నాయి? నీ దగ్గరికి వద్దామనుకున్నటువంటి క్లయింట్స్ని
పొటెన్షియల్ క్లయింట్స్ ఎవరు అవుతున్నారో వాళ్ళకి నువ్వు ఒక పూర్ సైకాలజిస్ట్వి, నీ ఎమోషన్స్నే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, ఇంకా నాకేమి ఇస్తావు అనేది ఉంటుంది కదా. కాబట్టి ఈ బ్రాండ్ ఉండాలి. ఈ బ్రాండ్లో ఉన్నప్పుడు చాలా మెచ్యూర్డ్ బిహేవియర్ కనిపించాలి. డ్రెస్సింగ్ దగ్గర నుంచి, తను వాడేటువంటి వస్తువులు, తను వాడే పదాల దగ్గర నుంచి, తను చేసే హ్యూమర్ దగ్గర నుంచి, పర్సనల్ లైఫ్ ఉంటుంది కాదనట్లేదు. పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టొద్దు. ప్రొఫెషనల్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. సో పర్సనల్ లైఫ్లో తీసుకొచ్చి వాడెవరో అన్నారు, ఏదో నన్ను క్రిటిసైజ్ చేసేదాన్ని విపరీతంగా బూతులు తిట్టేయటం, లేదంటేనేమో అంటే సొసైటీలో మనం ఏదైతే రాంగ్ లైఫ్ స్టైల్ అనుకున్నామో వాటికి సంబంధించిన ఫోటోలు పెట్టడం, ఆల్కహాల్ తాగుతూ ఫోటోలు పెట్టడం, ఇవి చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ బ్రాండ్ డిక్లైన్ అవుతుంది. పాపులర్ అవ్వచ్చు, పాపులారిటీ నెగిటివ్ నుంచి ఈజీగా వస్తుంది. పాపులర్ నాట్ యూస్ఫుల్. ఇక్కడ వ్యాలిడ్ సైకాలజిస్ట్ అవ్వాలి అని అంటే ప్రాపర్గా రియాక్ట్ అవ్వాలి, అతను వాడే పదాలు కరెక్ట్ ఉండాలి, అండ్ అతని వాయిస్ ప్రాపర్గా ఉండాలి. కమ్యూనికేషన్ కదా, కౌన్సిలింగ్ అంతా కమ్యూనికేషన్. ఏదో నసుక్కుంటూ అంటున్నారు అనుకోండి, ఎదుటి వారికి అర్థం కాకుండా ఉందనుకోండి, తను ఏమి ఇదవుతాడు. అలాగే వచ్చేసి స్లాంగ్ కూడా, ఏదైతే యాస ఉంటుందో, భాష యాస ఇవేవైతే ఉన్నాయో వాటిని వీలైనంత వరకు న్యూట్రల్ పెట్టుకోవాలి. పదాలు కూడా న్యూట్రల్ వాడాలి. అలాగే వచ్చేసి కొన్ని కల్చర్లలో ఒక పదానికి నెగిటివ్ మీనింగ్ ఉండకపోవచ్చు, కొన్ని కల్చర్లో ఉంటుంది. ఆంధ్రాలో ఒక విధంగా ఉంటే, రాయలసీమలో ఒక విధంగా ఉంటే, తెలంగాణలో ఇంకో విధంగా ఉంటుంది. వాటిలో అటువంటి పదాల గురించి తెలుసుకుని వాటిని న్యూట్రలైజ్ చేసి వాడాలి. మా దగ్గర ఇట్లాగే వాడతాము, సైకాలజిస్ట్గా నువ్వు ఫిట్ కాదు. అలాగే బూతులు మాట్లాడటం అవన్నీ లైఫ్లోంచే తీసేయాలి. బూత్ మాటే రావద్దు. కావాలంటే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడు. బూతులు మాట్లాడటం, హీరో ఫేవరిజం చేసుకుంటూ, లేకపోతే పొలిటికల్ ఫేవరిజం చేసుకుంటూ ఉండొచ్చు. ఒక అభిమాని ఉండొచ్చు, లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ పట్ల ఉండొచ్చు. దాన్ని రుద్దటం, అదే కరెక్ట్ అంటాం, రుద్దటము. అలాగే మతపరమైన విశ్వాసం, ఎందుకంటే సైకాలజీ కంప్లీట్గా ఆపోజిట్ మతం. మతపరమైన విశ్వాసం ఎక్కువ మంది ఇండియాలో ఎక్కువ ప్రాబ్లమ్స్ రిలీజియన్ నుంచి వచ్చేవి. మ్యారిటల్ ఇష్యూస్ అయినా రిలీజియన్నే ఎక్కువ ఉంటాయి. కల్చర్ అంటే రిలీజియన్, మన ఇండియాలో ఆల్ రిలీజియన్స్ కల్చర్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. లేదంటే యాంటీ రిలీజియన్ అయినా ఉంటాయి, అది కూడా రిలీజియన్. ఇప్పుడు ఈ రిలీజియన్ బేస్ మీద వచ్చినప్పుడు అతనే రిలీజియస్ బిలీఫ్స్లో ఉండిపోతాయి. ఒక రిలీజియస్ సొసైటీతో ఒక అమ్మాయి వచ్చినప్పుడు అతను కాశీదారం కట్టుకుని ఉన్నాడు. ఇక్కడంతా పెట్టుకున్న అమ్మాయి ఒక ఫీమేల్ సైకాలజిస్ట్ ఇక్కడ ఒక లక్ష్మీదేవి బొమ్మ పెట్టుకుంది, లేకపోతే మంచి రోజు చూసుకుని స్టార్ట్ చేస్తానుంది కౌన్సిలింగ్. ఇంకేం చేయగలుగుతారు వాళ్ళు? కాబట్టి రిలీజియస్ బిలీఫ్స్ ఒకవేళ ఉన్నా వాటిని మినిమైజ్ చేసుకోవాలి, పబ్లిక్గా ఎక్స్ప్రెస్ చేయొద్దు. అలాగే పొలిటికల్ ఉన్నా దాన్ని మినిమైజ్ చేసుకోవాలి. అలాగే మిగతా ఇర్రేషనల్గా ఏమన్నా మనకి ఫామ్ అయినవి ఉన్నా సరే కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, వాటిని మినిమైజ్ చేసుకుని పబ్లిక్లో చేయొద్దు. నేను ఒకసారి నేను సహజంగా నాకు జ్వరం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళను. ఓన్లీ కరోనా టైంకి హాస్పిటల్లో లాస్ట్కి జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అది కూడా నేను చాలా ట్రై చేశాను. ప్రాణం పోద్ది అనుకున్నప్పుడు ఇక బలవంతంగా పంపిస్తే నాకు ఏదో వచ్చింది నేనే స్టడీ చేసుకుని, లేకపోతే వాళ్ళతో మాట్లాడి నా క్లయింట్స్ ఎవరితో మాట్లాడి తీసుకుంటూ ఉంటాను. ఒకసారి బాగా జ్వరం వచ్చింది, ఎంతకీ తగ్గట్లేదు. సో నా వైఫ్కి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి నేను ఎట్లాగని తీసుకెళ్తానని చెప్పి తిట్టి మరీ తీసుకెళ్ళింది. ఆ క్లినిక్ వెళ్తున్నప్పుడు ఆ క్లినిక్ పక్కన చిన్న సందు ఉంది. ఆ సందులో ఒక అతను బాగా సిగరెట్ గుప్పుని లాగుతున్నాడు. అది నేను చూశాను. నేను వెళ్ళి కూర్చున్నాం. డాక్టర్ గారు రాలేదు. వెయిట్ చేస్తున్నాం. నర్సులు వాళ్ళని ఎవరిని అందరినీ కంట్రోల్ చేస్తాం. ఈ లోపు ఒక ఆయన వస్తున్నాడు. గబగబా నర్సు నిలబడింది. డాక్టర్ గారు వస్తున్నారు. అందరు నిలబడ్డారు. అతను ఎవరంటే ఆ సందులో సిగరెట్ తాగాడు. అతని డాక్టర్. కొంచెంసేపు ఉన్నాను. నాకు చాలా చిరాకు వచ్చేసింది. నా వైఫ్తో చెప్పాను, నేను వెళ్ళిపోతాను చెప్పి వచ్చేసాను. అంటే మనం ఏదైతే ప్రొఫెషన్ ప్రాక్టీస్ చేస్తాం ఆరోగ్యానికి సంబంధించింది కదా, ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు ఉండటం అనేది మంచిది. కరెక్ట్. ఒకవేళ ఉన్నా సీక్రెట్గా చేసుకోవాలి తప్ప, మన కల్చర్ అన్నది ఇంకెక్కడ వచ్చిందో సీక్రెట్గా చేసుకోవాలి తప్ప, దాన్ని తీసుకెళ్ళి పబ్లిక్లో పెట్టి నేను గొప్ప సైకాలజిస్ట్, నిజంగా టాలెంట్ ఉంది, సబ్జెక్ట్ కూడా ఉంది, కానీ ఇటువంటి వాటి వలన వాళ్ళకి ఏమవుతుందంటే అట్రాక్ట్ చేసుకోలేకపోతారు. కరెక్ట్. అలాగే డ్రెస్సింగ్ కూడా చాలా మంది సైకాలజిస్టులు చేసే పొరపాటు ఏంటంటే షూట్ వేసేసుకుని టై కట్టుకుంటారు ఇండియాలో. అమెరికాలో ఓకే, మోటివేషన్ స్పీకర్ కూడా
షూట్లు వేసేసుకుని టై కట్టేసుకుంటారు, షూట్ టై బాగా కట్టేసుకుంటూ ఉంటారు, రెడ్ టై కట్టుకుంటారు. టై ఎందుకు కట్టుకుంటారని ఇప్పటికీ మెజారిటీ పీపుల్కి ఐడియా లేదు. అదే సో ఎందుకు షూట్ వేసుకోవాలి, ఇక్కడేమో ఉక్కం వస్తూ ఉంటుంది, షూట్ వేసుకుంటే టై ఏసీలో ఉండొచ్చు కాదనట్లేదు. కానీ ఎప్పుడైతే మనము మన క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆహార్యానికి బాగా భిన్నమైనది అంటే స్కీమా అని ఒకటి ఉంటుంది. స్కీమా అంటే ఒక విషయం పట్ల మనకి ఒక ఇమేజ్ ఉంటుంది, మెంటల్ ఇమేజ్. దీపావళి అనగానే మనకి క్రాకర్స్ అన్నీ గుర్తొస్తాయి, సంక్రాంతి అనగానే ముగ్గులు గుర్తొస్తాయి, గంగిరెత్తులు గుర్తొస్తాయి, క్రాకర్స్ గుర్తురావు కదా. దసరా అనగానే డిఫరెంట్గా ఉంటుంది, ఆంధ్ర అనగానే ఇంకొకటి గుర్తొస్తుంది, చెన్నై అనగా తమిళనాడు అనగానే ఒక ఇమేజ్ స్కీమా ఉంటుంది. అలాగే సైకాలజిస్ట్ లేదంటే నా బాధను చెప్పుకునేవాడిని కానీ ఒక స్కీమా ఉంటుంది. ఆ స్కీమా ఎప్పుడు కూడా వాళ్ళ నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ నుంచే ఉంటుంది, రైట్. వాళ్ళ లైఫ్ స్టైల్కి భిన్నంగా ఉన్న వాడితో వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. ఓకే, సో వాళ్ళకి కనెక్ట్ అయ్యే డ్రెస్ సింపుల్గా వాళ్ళలాగానే, వాళ్ళ అన్నలాగానో వాళ్ళ మేనమామలాగానో లేకపోతే వాళ్ళ తాతయ్య లాగానో ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్న వాళ్ళకి చెప్పుకుంటానికి వాళ్ళు ఇష్టపడతారు, కనెక్ట్ అవుతారు. అంతేగాని పెద్దగా భయంకరంగా తయారయ్యి మరీ ట్రెడిషనల్గా ఉన్నా కనెక్ట్ కాలేదు. ఇప్పుడు అమ్మాయి సెక్షువల్, ఆ అబ్బాయికి అబ్యూజ్ థాట్ టువర్డ్స్ సిస్టర్ వస్తుంది. ఒక అతను ట్రెడిషనల్గా మంచిగా పంచ కట్టుకుని అంత నీతి బోధలు చేస్తున్న అతను లాగా ఉన్నాడు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ఆహార్యంతో నేను ఉన్నాను. అక్కడికి వచ్చి అబ్యూజివ్ థాట్స్ టువర్డ్స్ సిస్టర్, కజిన్, టీచర్ అతను చెప్పలేడు. అదే మీరు ఒక మామూలుగా ఉన్నప్పుడు ఒక స్నేహితుడు లాగాను తన స్నేహితుడు లాంటి డ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు చెప్పడానికి ఈజీ. కాబట్టి మన ఆహార్యము, మన టార్గెట్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, నిత్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆహార్యం నుంచే ఉండాలి తప్ప దానికి భిన్నమైన ఆహార్యం పెట్టుకున్నట్టు డిస్కనెక్ట్ అవుతారు. అలాగే వచ్చి ఇంకొక మిస్బిలీఫ్ అంటే సైకాలజిస్ట్ ఎక్కువగా వాగాలి. ఓకే, అదొక మిస్కాన్సెప్ట్. ఎక్కువ మాట్లాడాలి, అవును, సిగ్గు లేకుండా మాట్లాడేసేయాలి, ఎక్స్ట్రావర్ట్ లాగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. నా బ్రదర్ ఈ మధ్య వాట్సాప్ వచ్చిన తర్వాత ఈ గెట్ టుగెదర్లు కలుస్తున్నారు కదా, ఏంటి మన రీయూనియన్లు చేస్తున్న దాంట్లో పాత టీచర్ని వాళ్ళు కలవటం. మా హిందీ టీచర్ ఒక ఆమె ఫీమేల్ మేడం ఉంది, మా అన్న కలిశాడు. అన్న కలిసినప్పుడు అందరి గురించి మేము 4 brothers అందరి గురించి అడుగుతూ హరి ఏం చేస్తున్నాడు అని అడిగి, నేను చిన్నోడు అందరికంటే. హరి సైకాలజిస్ట్ అయ్యాను. హరి సైకాలజిస్ట్ అంటే అసలు మాట్లాడు కదా. అంటే మాట్లాడటం అంటే వాగటం కాదు, ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ మాట్లాడాలి. ఊరికే వాగటం ఒకటి, మాట్లాడటం అనుకుని ఎక్కువగా వాగేస్తూ ఉంటారు, అది క్లయింట్ నుంచి డిస్కనెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నన్ను అంటారు ఎప్పుడు ఎందుకు సీరియస్గా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నువ్వేం సైకాలజిస్ట్, అందరు చూడట్లా వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు, హలో హౌ ఆర్ యు అని మాట్లాడాలి. అలా ఉండాలి, కలుపుకోలుగా ఉండాలి. వాళ్ళు ఆల్రెడీ బాధతో వస్తారు, పెయిన్తో నా దగ్గరికి వస్తారు, హాయ్ హౌ ఆర్ యు అది ఇదని హడావుడి చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, భయపడి వెళ్ళిపోతారు. చాలా కనెక్ట్ కాదు. వాళ్ళకి ఎంపతి కావాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళని ఇన్ఫీరియర్ చేస్తూ నా బిహేవియర్ ఉండకూడదు. ఎప్పుడు నవ్వుతూ ఉండటం అనేది సైకలాజికల్ ప్రాబ్లంకి మూలం. ఎప్పుడు మనిషి నవ్వుతూ ఉండలేడు, అవసరం లేదు. నాకు నవ్వు వస్తుంది, అక్కడ ఫన్ ఉంటే నవ్వు వస్తుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండటం సాధ్యపడదు. ఎప్పుడు ఏడవటం ఎట్లా సాధ్యపడదు, నవ్వటం కూడా సాధ్యపడదు. బోత్ ఎక్స్ట్రీమ్స్ కరెక్ట్ కాదు కదా, అది ఉండదు, సాధ్యపడదు. అలా ట్రై చేయటం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండాలనుకుని నవ్వటం, షూట్లు వేసుకుని ఓ హడావిడిగా ఉండటము మనం చూస్తూ ఉంటాం. ఇది మన సైకాలజిస్టుల ఇంటర్వ్యూలు యూట్యూబ్ ఛానల్ వాటిలో చూస్తే ఎక్కువ హడావిడి చేస్తుంది. అంతా కూడా నార్మల్ పీపుల్కి నేను సైకాలజిస్ట్ అని నమ్మిస్తుంది తప్ప సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలగదు. ఎక్కువ చేసేవాళ్ళు, ఎక్కువ ఓవర్వెల్మింగ్ బిహేవియర్ ఉంటుంది, ఎక్కువ చేసేస్తుంది. నార్మల్గా ఉండాలి, వాళ్ళలాగానే ఉండాలి, ఆహార్యం వాళ్ళలాగానే ఉండాలి, మాట వాళ్ళలాగానే ఉండాలి, స్పష్టత పెంచుకోవాలి, సూటిగా మాట్లాడటం పెంచుకోవాలి. ఎక్కువగా ప్లీజింగ్గా సాఫ్ట్ స్కిల్స్ ప్లే చేస్తూ ఉంటారు, అది కూడా మ్యానిపులేషనే. ఇప్పుడు మా ప్రోగ్రామ్ ఉంటుంది, గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ సార్ అంటే అసలు గుడ్ ఈవినింగ్ చెప్పొద్దు అంట, డైరెక్ట్ పాయింట్కి రా అంట. అన్నెసరీ కదా, ఈ విష్ చేయటము, అది చేయటం, ఈ చేయటం, ఇవన్నీ కూడా అన్నెసరీ టైం వేస్ట్.
కాబట్టి డైరెక్ట్ పాయింట్ మాట్లాడుతున్నారు. రాగానే కూర్చుని ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు, ఎలా జరిగింది అది చెప్పమంటారు. అది కాకుండా మనకి హాయ్ హలో హౌ ఆర్ యు, ఎలా ఉన్నావు, ఏంటి, బాగోకే కదా వచ్చింది. అవును సార్. మనం రామ్ గోపాల్ ఇంటర్వ్యూ చూస్తే అర్థమైంది. అవునవును, వర్మ ఈ విషయం బాగా బాగున్నారంటే బాగోలేదు, ఏం చేయమంటావు నన్ను సైకాలజీ చదివేటప్పుడు అడిగింది, ఎలా ఉన్నావు అంటే నాకు కుడి చేయి నొప్పి వస్తుంది, ఏం చేయాలి. ఆమె అడిగింది ఏంటి అని అంటే బాగున్నాను అని ఆన్సర్ కోసం. అదే అంటే డైరెక్ట్గా డిస్కషన్లోకి వెళ్ళకుండా కొంచెం బిల్డింగ్ కోసం అట్లా సాఫ్ట్ స్కిల్స్. మిగతా ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి కదా, సైకాలజిస్ట్గా ఎవరైతే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో, కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుర్కోబోయే సమస్యలు అంటే ఎస్పెషల్లీ స్ట్రెస్ ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే వాళ్ళకి చాలా మనుషుల్ని మార్చేస్తాము, ఏదో ఒక అపోహలతో వస్తారు, ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది ఫస్ట్లో, బట్ స్ట్రెస్ ఎలా ఎదుర్కొంటారని నేను చెప్పాను. క్రేజీగా ఉంటారు మొదట. సైకాలజీ అనేది చాలా అందంగా అనిపిస్తుంటుంది. సినిమాల్లో కూడా అలా మోహన్ చూసి చెప్పేస్తాడు రజనీకాంత్, ఇట్లా ఇట్లా మంత్రాలు వేసేసి చేసినట్టు ఇలా అనేసేసి చాలా సినిమాలు అవన్నీ చూస్తూ ఉంటాయి. సో కాబట్టి ఆ క్రేజీనెస్తో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఛాలెంజెస్ అంటే ఏంటి అని అంటే మొదట ఏంటంటే చాలా ఓర్పు అవసరం. వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా మళ్ళీ మొదటికే వస్తూ ఉంటారు. చాలా ఓర్పు అవసరం ఇక్కడ. ఓర్పు లేనప్పుడు మనము సైకాలజిస్ట్గా ఫిట్ కాదు. చాలా ఓర్పు అవసరం. అలాగే క్లయింట్ మీద చాలా ఎంపతి, ప్యాషన్ ఉండాలి మనకి ఈ ప్రొఫెషన్ పట్ల. వాళ్ళ జీవితం పట్ల మనకి చాలా కన్సర్న్ ఉండాలి. ఎందుకంటే ఒక మాట నిజంగా మిమ్మల్ని నమ్మి మీ క్లయింట్ వచ్చినప్పుడు మీ మాట చాలా పవర్ఫుల్. ఓకే, ఏదో ఒక విధంగా ఏదో ఒకటి వాగేసామనుకోండి, అది చాలా దూరం తీసుకెళ్తుంది వాళ్ళని. ఒకసారి ప్రాణాలు కూడా పోవచ్చు. ఓకే, కాబట్టి మనం ఏం వన్స్ క్లయింట్గా యాక్సెప్ట్ చేసిన తర్వాత, క్లయింట్ కాకముందు నేను అనేక రకాలుగా మాట్లాడుతుంటాను, వాళ్ళు వచ్చి విసిగిస్తూ ఉంటారు. వన్స్ క్లయింట్గా వచ్చిన తర్వాత కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకే, వాళ్ళు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడే వస్తాయి థాట్స్, సూసైడల్ థాట్స్. ఓకే, నాది ఎప్పుడు నా ఫోన్ సైలెంట్లో ఉంటుంది. నైట్ 12 నుంచి 2 వరకు, ఓకే సార్ నైట్ 12 నుంచి మార్నింగ్ 6 వరకు ఆన్లో ఉంటుంది. కౌన్సిలింగ్ చేసిన మీ క్లయింట్స్ అర్ధరాత్రి ఫోన్ చేస్తే అంటే మీకు కూడా మరి టైం అంటే కౌన్సిలింగ్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్, 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. వన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి రకరకాల సమస్యలు, థాట్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఒకసారి మెసేజ్ చేస్తూ ఉంటారు. సహజంగా నిద్ర పట్టక నైట్ టైం సూసైడల్ థాట్స్ వస్తాయి. ఓకే, అట్లా చేస్తూ ఉంటారు. దాన్ని అడ్రస్ చేయగలగాలి. ఓకే, అలాగని ఆన్సర్ చేసామా, మాట్లాడుతూనే ఉంటారు గంటలు. మరి లాంగ్ డిస్కషన్ ఉంటుంది. మీకు 2 minutes అని ఎవరన్నా అడిగారు అనుకోండి, నా జీవితంలో 2 minutes పెట్టొస్తున్న లేరు, 20 minutes 2 hours మాట్లాడిన వాళ్ళే ఉంటారు. ఓకే, మినిట్స్ అంత మినిట్స్ 2 minutes సార్ అని అడుగుతారు. ఓకే, అలాగే వచ్చి అందరూ సీరియస్ కూడా కాదు. మళ్ళీ ఒకసారి నేను చాలా హెవీ ట్రాఫిక్లో వస్తున్నాను, ఒక ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేశాను, భీమవరం నుంచి అర్జెంటుగా మాట్లాడాలి సార్. ఆ ట్రాఫిక్లో ఎలాగైతే ఆపుకొని పక్కకు ఆపుకొని మళ్ళీ నేను చేశాను, చాలా అర్జెంట్. అప్పుడు ఎందుకు వస్తున్నా అంటే ఒక అమ్మాయి చేతులు కట్ చేసుకుంటూ ఉంటుంది ఒక కారణం చేత. ఆ అమ్మాయి యాక్చువల్గా కంప్లీట్గా కౌన్సిలింగ్ యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, ఇలా పార్షియల్గా చూద్దామన్నట్టుగా పేరెంట్స్ ఒత్తిడితో వచ్చింది. ఆ అమ్మాయి ఎక్కువసేపు ఉండలేదు కూడా. ఓకే, లేట్ అయిందంటే వెళ్ళిపోద్ది అమ్మాయి, రిజెక్ట్ చేసేస్తాం. సో కాబట్టి నేను అమ్మాయి టీనేజ్ గర్ల్, 18-19 years ఉంటాయి. నేను చాలా ఫాస్ట్ వస్తున్నాను, ఓకే, టైంకి రీచ్ అవ్వాలని. వస్తున్న క్రమంలో ఇది వచ్చింది, అమ్మాయి అర్జెంట్ సార్ మాట్లాడాలండి. అప్పుడు 9 o'clock ఉండేది సెషన్. నేను అర్జెంట్ సార్ 8:30 అట్లా అవుతుంది నేను వచ్చేటప్పుడు. ట్రాఫిక్లో బాగా ఉంటుంది కదా, స్కూల్కి అందరూ వెళ్తుంటారు, ఆఫీస్కి వెళ్తుంటారు. ఆపుకొని ఫోన్ చేశాను. ఏంటంటే తన 8 సంవత్సరాల అమ్మాయి, మనమరాలు, 3rd class చదువుతుంది, స్కూల్కి వెళ్ళనని మొండికేసింది. అదేంటమ్మా అర్జెంట్ సార్, స్కూల్ టైం అయిపోతుందంట. అది కూడా అలా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఫ్యూ కన్వర్జేషన్లోనే మనం చాలా షార్ప్గా అంచనా వేయగలగాలి. ఓకే, నిజమైన క్లయింట్కి ఆన్సర్ చేయకపోతే వాళ్ళు ఏదైనా సూసైడ్ చేసుకుంటే మనం బగ్ చేస్తూ ఉంటారు, అయ్యో నేను మాట్లాడాల్సిందే. చాలా ఇది ఉంటుంది కదా. స్టిల్ దానికి కూడా అది ఓవర్కమ్ చేయడం కూడా కొంత ఫిలాసఫీ అనే అవసరం ఉంటుంది. అలాగే రాంగ్ వాటిని ఆన్సర్ చేసుకుంటూ కూర్చుంటే నిజమైన వాటిని చేయలేము. నేను ఎందుకు అంత ఎక్కువ ఛార్జ్ చేస్తానంటే అప్పుడు ఫిల్టర్ అయిపోతారు. ఓకే, చిన్న చిన్న సమస్యలతో నా దగ్గర రారు.
నేను 1000 రూపీస్ ఛార్జ్ చేసుకున్నాను. ఒక అమ్మాయి జర్మనీ నుంచి వచ్చింది. ఓకే. ఆ రోజు మొత్తం హైర్ చేసుకున్నాను, 8 గంటలు, ఓహో. 8000 ఇచ్చింది. ఆ రోజు మొత్తం మాట్లాడి వెళ్ళింది అంతే. ఓవరాల్ డే మొత్తం డే మొత్తం తను హైర్ చేసుకుంది. మ్మ్. ఇప్పుడు హైర్ చేసుకుని నేను రెడీ, ఓకే. కానీ 8 ఆర్లు ఆమె పే చేయాలి. ఓకే. కాబట్టి అటువంటి ఫిల్టర్ అయిపోతాయి, ఓకే. చిన్న చిన్నగా వచ్చి అటువంటి ఫిల్టర్ అయిపోయి నిజమైన సమస్య ఉండే వాళ్ళే వస్తూ ఉంటారు. మ్మ్. అలా ఏదో ఒక టెక్నిక్తో మనము ఈ సీరియస్ నాన్ సీరియస్ క్లయింట్ని అవాయిడ్ చేయగలగాలి. ఓకే. అంటే నాన్ సీరియస్ వాళ్ళకి టైం స్పెండ్ చేయటము, సీరియస్ వాళ్ళకి టైం స్పెండ్ చేయలేకపోతే రెండు కూడా రాంగ్. ఒక సైకిల్ అది అంచనా వేయగలగాలి. చాలా తక్కువ టైంలోనే అట్రిబ్యూట్ చేసి వీళ్ళు సీరియస్సా కాదా అనేది అంచనా వేయగలగాలి. అది ఎక్స్పీరియన్స్ అండ్ మనం ఇది ఉంటుందని తెలిస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఆ డెవలప్ చేసుకుంటారు వాళ్ళు. ఇలా ఉండదు అంతా నార్మల్ అనుకున్నప్పుడు, మోటివేషన్ స్పీకర్ లాగా ఉంటుంది అనుకుంటే మామూలుగా వెళ్ళిపోతుంటారు. అంటే సీనియర్ సైకాలజిస్ట్ దగ్గర ఏదైనా అసిస్టెంట్గా ఏదైనా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆ సీనియర్ సైకాలజిస్ట్కి ఎంత ఎక్స్పీరియన్స్, సీనియారిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఓహో, ఎక్స్పీరియన్స్ ఉన్న వయసు పెరిగితే సీనియారిటీ పెరుగుతుంది. సీనియారిటీ పెరుగుతున్నాం. ఎక్స్పీరియన్స్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ డీల్ చేయటం బట్టి. ఓకే ఓకే ఓకే. నేను అంటే రిజల్ట్స్ని బట్టి లాస్ట్ 6 years నుంచి నేను more than 5,500 క్లయింట్స్ని డీల్ చేశాను. ఓకే. లాస్ట్ 6 yearsలోనే. ఓవరాల్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మొత్తం నా టైంలో 6 yearsలోనే. ఓకే. చాలామంది సైకాలజిస్టులు, ఒక అతను నన్ను అడిగాడు, నెలకు ఒక సెషన్ అన్న రావాలంటే ఏం చేయాలి సార్? ఓకే. అతను నాకంటే వయసులో పెద్దవాడు, చాలా ఎక్కువ రోజుల నుంచి సైకాలజీలో. కాబట్టి సీనియారిటీ అంటే ఎంత కాలం ఉన్నావు అనేది, ఓకే. ఎక్స్పీరియన్స్ అంటే ఎంతమందిని డీల్ చేసాం అనేది. మనకి ఎక్స్పీరియన్స్ డెవలప్ అవ్వాలి, నాట్ సీనియారిటీ. ఓకే. ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ వాళ్ళ దగ్గర పని చేయటం అంటే సైకాలజీలో ఉన్న డిఫికల్టీ ఏంటంటే ప్రైవసీ ఇంపార్టెంట్. నేను ఎవరిని నా దగ్గర అసిస్టెంట్గా నేను యాక్సెప్ట్ చేయను. అలాగే దాన్ని ఏమంటారు, ఇంటర్న్షిప్ 2 months అట్లా పెడుతున్నారు బయట. నేను ఎవరిని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అసలు ఈ రూమ్లోకి వాళ్ళని ఎల్లో చేయను కదా. అదే మీరు క్లయింట్తో మాట్లాడే వాళ్ళు ఎప్పటికీ వినలేరు. సో వాళ్ళకి డెవలప్ అయ్యేది ఏమీ లేదు. పేరుకి మాత్రం హరి రాఘవ గారి దగ్గర నేర్చుకున్నాను వస్తారు. వచ్చి మళ్ళీ ఆ దిక్మాలి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నా పేరు పోవటము అండ్ ఆ క్లయింట్కి నష్టం జరగటం ఉంటుంది తప్ప ఏముంది. ఇది సైకాలజీలో ఉన్న ఇబ్బంది. అది మరి ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు వీలైనంత వరకు వాళ్ళు ఓన్గా అధ్యయనం చేసినట్లయితే అధ్యయనం చేయటం బెటర్ వే. ఓకే. ఎవరో దగ్గర అసిస్టెంట్గా చేయటము ఆ లేబుల్ వస్తుంది తప్ప, లేదా అకాడమిక్స్ చదవటం వల్ల సర్టిఫికేట్ వస్తుంది తప్ప ఎక్స్పీరియన్స్ రాదు. చిన్న చిన్నగా వాళ్ళు అధ్యయనం చేస్తూ డెవలప్ చేసుకోవాల్సింది. సో మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీరు రిజల్ట్ ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళారు కదా, మరి అప్పుడు రిజల్ట్స్ రానప్పుడు మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వటం? రిజల్ట్స్ రాకపోవటం ఏం లేదు, నేను ఏదైతే రిజల్ట్స్ ఇవ్వగలను వాటిని యాక్సెప్ట్ చేశాను. వాళ్ళే వస్తారు కదా. స్టార్టింగ్లోనే ఓసిడి రారు. స్టార్టింగ్లో ఎవరు వస్తారు? భార్యాభర్త మధ్య కొట్లాట ఉన్న వాళ్ళు, లేకపోతే యాంగర్ మేనేజ్మెంట్, లేకపోతే టీనేజ్ సమస్య, పేరెంటింగ్ ఇష్యూస్, ఇటువంటివి వస్తాయి. లేకపోతే ఆల్కహాల్ అడిక్ట్ అయ్యాడని నేను తీసుకోను. ఆల్కహాల్ అడిక్ట్ అయితే నేను తీసుకున్నాను, అది కెమికల్ అడిక్షన్స్ ఏది కూడా నేను డీల్ చేయను. ఎందుకంటే అవ్వదన్న క్లారిటీ ఉంది. వేరే వాళ్ళు ఇంకెక్కడికో పోండి, డాక్టర్ దగ్గర పోండి, రీహాబిలిటేషన్ సెంటర్ పోండి, లేకపోతే వేరే సైకాలజిస్ట్ పోండి అంటారు. నాకు ఏదైతే అవగాహన వచ్చి పూర్తిగా అర్థమయ్యి దీనివల్ల ఇది వచ్చింది, ఇది మార్చుకోవాల్సి ఉంటుందని కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే తీసుకుంటాను. అట్లా క్రమంగా మనకు తెలిసింది తెలుసు, తెలియంది తెలియదు అన్నారు. ఎందుకంటే మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫీరియర్ కాదు, అన్ఎడ్యుకేటెడ్ కాదు, వీక్ కూడా కాదు. వాళ్ళు వేరే విషయంలో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంది. మనం దబాయించేసి బుకాయించేస్తే వాళ్ళకి అర్థమైపోయి మళ్ళీ రాను కూడా రారు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ వస్తే నేను ఏదో అకౌంట్స్లో దబాయిస్తే కుదరదు. నాకు తెలిసింది చెప్పాలి, తెలుసుకోవాలి, తెలియదు నాకు తెలియదు అని చెప్పాలి. ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వద్దు, నాకు ఇది తెలియదు తెలుసుకొని చెప్తాను అని. అంతేగాని నిజమైన సైకాలజిస్ట్కి తెలియని విషయాలు కూడా ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. సో కాబట్టి సైకాలజిస్ట్ అంటే సైకాలజీలో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంది తప్ప అన్నిట్లో ఉండాలని లేదు కదా. కానీ అన్నిట్లో ఉన్నది హెల్ప్ అవుతుంది. నేను చాలా ఫీల్డ్స్లో ఉండటం వల్ల హెల్ప్ అవుతుంది. నాకు లా తెలుసు, బయాలజీ తెలుసు, కెమిస్ట్రీ తెలుసు, సాఫ్ట్వేర్ తెలుసు, అలాగే అడ్వర్టైజింగ్ తెలుసు, మీడియా తెలుసు, జర్నలిజం తెలుసు, ఇవన్నీ తెలుసు. కాబట్టి నేను బాగా చేయగలుగుతున్నాను. అందులో కూడా వాళ్ళకంటే ఎక్కువ తెలియదు. వాళ్ళు ప్రాక్టికల్గా ఉన్నవాళ్ళు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆ ఫీల్డ్లో తను ఉన్నవాడు, నాకు ఐడియా ఉంది అంతే. అతన్ని దబాయించేస్తే కుదరదు కదా. లాజికల్లీ నేను మాట్లాడాల్సి ఉంటుంది. ఇలా
మనం తెలియదని యాక్సెప్ట్ చేయగలగాలి. దాని పట్ల నాకు అవగాహన లేదని యాక్సెప్ట్ చేయగలగాలి. అలాగే పొరపాటు జరిగినప్పుడు సారీ చెప్పగలగాలి. నీ ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవచ్చు, నీ ఫ్రెండ్స్కి చెప్పకపోవచ్చు, కానీ క్లయింట్కి మాత్రం చెప్పాలి. నేను లేట్గా వచ్చానంటే సారీ అమ్మ లేట్ అయింది, ఫలానా కారణం చేత లేట్ అయిందని చెప్పాలి. చెబితే వాళ్ళు వద్దొద్దు సార్ అంటారు. స్టిల్ ఆ బాధ్యత మనది. ఇట్లా మనము ఈ సమాజంలో సహజంగా దబాయింపుడు ఉంటుంది చూడండి, ఆ దబాయించుడు సైకాలజిస్ట్ చేయకూడదు. బయట వాళ్ళకి చేయవచ్చు, క్లయింట్ కాని వాళ్ళు వచ్చేసి అది ఇదంటే వాళ్ళకి దబాయిస్తాను, నేను కూడా దబాయిస్తాను. అలాగంటే వన్స్ మనల్ని నమ్మి డబ్బులు పే చేసిన తర్వాత పూర్తి కేర్ మనం తీసుకోవాల్సిందే. ఇక స్ట్రెస్ అంటారు. స్ట్రెస్ ఎలా ఉంటుందంటే సహజంగా చాలా మంది ఏను అంటారు, మీరు ఎలా ఇన్ని భరిస్తున్నారు సార్, ఇంతమందిని మీరు వింటూ ఉంటారు, వాళ్ళ బాధలు వింటూ ఉంటారు కదా, స్ట్రెస్ అవ్వదు కదా అంటారు. కానీ నిజానికి స్ట్రెస్ కాదు నాకు. ఓన్లీ స్ట్రెస్ ఏంటంటే ఫిజికల్గా నేను చేసే పనులు ఉంటుంది చూడండి, ఆ స్ట్రెస్, ఎంత టైం పని చేశాననే స్ట్రెస్ తప్ప ఆ టాపిక్ నుంచి స్ట్రెస్ రాదు. స్ట్రెస్ అంటే ఏంటి అని అంటే ఒత్తిడి కదా మనకి. ఒక విషయం ఇది వద్దు, ఈ స్థితి నుంచి బయటపడాలి. ఆ క్లయింట్కి చాలా స్ట్రెస్ అవుతూ ఉంటుంది. ఎందుకు? క్లయింట్కి అది వద్దని ఉంది. అదే విషయం పట్ల నాకు ఒక కంప్లీట్ అవగాహనతో మెచ్యూర్డ్ యాటిట్యూడ్ ఫామ్ అయింది. సో కాబట్టి అది నాకు స్ట్రెస్ అనిపించదు. కాబట్టి సైకాలజిస్టు తన క్లయింట్స్ చెప్పిన టాపిక్ నుంచి స్ట్రెస్ వస్తుంది అంటే తను ఇంకా సైకాలజిస్ట్గా ఫిట్ కాలేదని అర్థం. ఎలాంటి అర్హతలు ఉండాలి సార్ సైకాలజిస్ట్ కావాలి అంటే? ఒక మనిషి దేని మీద ఎక్స్ట్రీమ్ లెవెల్ యాటిట్యూడ్ ఉండకూడదు. టూ మచ్ పాజిటివిటీ, టూ మచ్ నెగిటివిటీ ఉండకూడదు. సెంటిమెంట్స్ ఉండకూడదు. సెన్సిటివ్గా ఉండాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు సెన్సిటివిటీకి సెంటిమెంట్కి. చాలా మంది సెంటిమెంటల్గా ఉండటమే సెన్సిటివిటీ అనుకుంటారు. సెంటిమెంట్ అంటే ఇక్కడ ఈగో ఉంటుంది. నేను, నా పిల్లలు, నా కులము, నా మతము, నా జాతి, నా దేశం, నా నేషనాలిటీ, వీటి పట్ల నా రాష్ట్రం, ఇది సెంటిమెంట్. అహం ఉంటుంది, నేను నాది అనేది. సెన్సిటివిటీలో నేను ఉండను. ఆల్ ఆర్ సేమ్. సున్నితంగా ఉంటారు, స్పందించేటువంటి గుణం ఎక్కువ ఉంటుంది. సెంటిమెంట్ ఉన్న వాళ్ళకి స్పందించే గుణం ఎక్కువ ఉండదు. ఉంటుంది కదా సార్, తన బిడ్డల కోసం ఎక్కువ స్పందిస్తుంది, వేరే వాళ్ళ కోసం స్పందించదు. అవునవును, అది సెంటిమెంట్. అదే బ్లడ్ రిలేషను, లేకపోతే ఆ జాతి రిలేషను, లేకపోతే కులం వాళ్ళను, మతం వాళ్ళను, ఆ ప్రాంతం వాళ్ళను ఉంటుంది. సెంటిమెంట్ వాళ్ళకి అలా ఉంటుంది. సెన్సిటివిటీలో అది ఉండదు. సెన్సిటివిటీలో నా వాళ్ళు లేరు. ఆల్ ఆర్ కో హ్యూమన్ బీయింగ్స్. నా బిడ్డ అయినా ఎవరి బిడ్డ అయినా అందరి బిడ్డలు నా బిడ్డలే అంటాను. నాకెవరు భార్య లేదు, తండ్రి లేదు, తల్లి లేదు. ఆల్ ఆర్ మై కో హ్యూమన్ బీయింగ్స్. అందరికి సేమ్ రియాక్ట్ అవుతాను. జగమంత కుటుంబం అదే అదే ఒక వేరే కాంటెక్స్ట్ చెప్పండి. బట్ నాకు అందరితో సేమ్ దూరం ఉంది, సేమ్ దగ్గర ఉంది. అది ఎవరైనా ఒకటే. ఇంకా చెప్పాలంటే సైకాలజిస్ట్ తన సొంత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వకూడదు. ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కౌన్సిలింగ్ ఇవ్వకూడదు. పని చేయదు. వాళ్ళు అంటే ఎథికల్ అని కాదు, పని చేయదు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రీ ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది మన మీద. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో నా ఊర్లో వాళ్ళకి నేను చెప్పేదంతా పిచ్చితనం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నన్ను చూశారు, నిక్కర్లు చిరిగిపోయి నిక్కర్లు వేసుకుని తిరగటం, చీమ మొక్కుతో తిరగటం నన్ను చూశారు కదా. ఇప్పుడు ఏదో చెప్తున్నాడంట. సో మీకు టీచర్గా ఎవరైతే పనిచేశారో వాళ్ళు కూడా ఎందుకంటే మిమ్మల్ని ఒక చిన్న పిల్లలాగా మా మేనతో ఆవిడ ఉంటుంది. ఆవిడ ఏముంటుంది అంటే వీడు ఎట్లా బతుకుతాడు అంటారు. వాళ్ళు ఆల్రెడీ ఒపీనియన్ ఏర్పరచుకున్నారు. కాబట్టి సొంత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వకూడదు. నీ పాత కొలీగ్స్కి, పాత లైఫ్లో పరిచయం, ఈ కాంటెక్స్ట్లో కాకుండా పరిచయం అయిన ఎవరికి కౌన్సిలింగ్ ఇవ్వకూడదు. ఇచ్చినా పని చేయదు. నైబర్స్కి ఇవ్వకూడదు కౌన్సిలింగ్. సో నా భార్యకి నేను ఇవ్వకూడదు, కావాలంటే వేరే సైకాలజిస్ట్ దగ్గర పంపించవచ్చు. నా పిల్లలకు కూడా నేను ఇవ్వకూడదు, పని చేయదు. సో కాబట్టి ఇవి తెలుసుకోవాలి. క్లయింట్ సపరేట్గా ఉంటాడు. అతను ఫస్ట్ నన్ను అప్రోచ్ అవటమే ఒక సైకాలజిస్ట్గా అప్రోచ్ అయ్యాడు. వాళ్ళు మాత్రమే క్లయింట్ తప్ప పాత పరిచయాలతో వచ్చేటువంటి వాళ్ళకి పని చేయదు. ఎందుకంటే ముందు జడ్జ్ చేసేసుకుంటారు. పీపుల్ లిజన్ వాట్ దే వాంట్ టు లిజన్.
వాళ్ళు ఏం వినాలనుకుంటే అదే వింటారు. ముందు ఒక జడ్జ్ చేసేసింది సెలెక్టివ్ హియరింగ్ ఉంటుంది కదా, కాబట్టి వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఈ వీటి పట్ల తీసుకోవాలి. స్ట్రెస్ దగ్గరకు వచ్చేసరికి ఈ ఫిజికల్ స్ట్రెస్ తప్ప మెంటల్ స్ట్రెస్ అంటే ఆ టాపిక్ నుంచి స్ట్రెస్ రాకూడదు. అంటే బలవంతక ఆత్మ వస్తుంది అంటే ఇంకా ఏదో నేను డెవలప్ చేసుకోవాల్సింది ఉంది. ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. ఒక్కొక్కసారి కౌంటర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కౌంటర్ ట్రాన్స్ఫర్ ఏమవుతుంది, వాళ్ళ డిప్రెషన్ ఏదైతే ఉందో ఒకసారి మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే పెయిన్లో ఉన్నప్పుడు పెయిన్ కమ్యూనికేట్ అవుతుంది. పెయిన్ మనకి ట్రాన్స్ఫర్ అయ్యి ఒక్కొక్క రోజు నిద్ర పట్టదు, ఏడుస్తుంటారు, నిద్ర పట్టదు, అండ్ ఇవన్నీ ఉంటాయి. అది వేరు. అది కాకుండా ఆమె పెయిన్ చూస్తుంది. పెయిన్కి రూట్ కాజ్ ఉంది చూడండి, ఆ రూట్ కాజ్ నన్ను స్ట్రెస్ గురి చేయకూడదు. ఎందుకంటే అది నాకు నార్మల్ అయి ఉంది, వాళ్ళకి నార్మల్ కాదు కాబట్టి వాళ్ళకి పెయిన్ వస్తుంది. నా తండ్రి చనిపోయినప్పుడు, నేను ఊరు వెళ్ళినప్పుడు, నా తండ్రి చనిపోయినాక నాకేమి ఏడుపు రావట్లేదు. నా తల్లి ఏడుస్తున్నందుకు నాకు ఏడుపు వస్తుంది. ఇది చనిపోయినందుకు బాధ లేదు కదా, సావు అనేది ఉంటుంది. ఈమె ఏడుస్తుంది, ఈమె పెయిన్ నాకు పెయిన్ అనిపిస్తుంది. రైట్? అలా కాకుండా తండ్రి చనిపోయినందుకు ఏడుస్తున్నాను అనుకోండి, అక్కడ సెంటిమెంట్ ఉంది, అక్కడ ఆలోచన లేదు, అక్కడ ఎంపతి లేదు. ఆయన ఎలాగో చనిపోయాడు, ఆయన పెయిన్ లేదు, మిస్ అయ్యాను కాకపోతే జ్ఞాపకాలు ఉంటాయి, చనిపోతాడు. ఇంకా బతుకుంటే ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది ఆయనకి. అంటే ఇంకా ఫిజికల్ గా ఎప్పుడు మనం చూడలేము అనే ఫీలింగ్ తోటి. ఫిజికల్ గా కూడా హైదరాబాద్ లో ఉంటున్నాడు కదా, ఆయన ఎక్కడో ఉంటున్నాడు అంతే కదా. ఫిజికల్ గా చూడటం అనేది ఎప్పటికైనా వెళ్ళొచ్చు అనేది ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆయన కూడా మారుతూ ఉన్నాడు. అప్పుడు ఉన్నదానికి తర్వాత చూసినాక మారుతూ ఉంటాడు, నేను మారుతూ ఉంటాను. చావు అనేది ఎవరికైనా ఉంటుంది, ఎవరినైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎప్పటికైనా సరే, ఏ రోజుకైనా హరిరాఘవ్ గారు చనిపోయారు అనేటువంటి వార్త మీకైనా రావాలి, లేదా శ్రీనివాస్ గారు చనిపోయారనే వార్త నాకన్నా వస్తుంది. ఏదో ఒకటి జరుగుతుంది, దానికి రెడీగా ఉండాలి. చనిపోవద్దు అనుకుంటే అప్పుడు బాధ వస్తుంది. బర్త్ ఎటువంటిదో డెత్ కూడా అటువంటి. సో ఆ మెచ్యూరిటీ లేకుండా, ఆ ఫిలాసఫీ లేకుండా కౌన్సిలింగ్ ఇవ్వలేము. ఎందుకంటే కౌన్సిలింగ్ అంటే జస్ట్ సైకాలజీ ఒక్కటే కాదు, ఏ థెరపీకైనా ఫిలాసఫీ యాడ్ అయి ఉంటుంది. ఓన్లీ సైకాలజీ ఎనలైజ్ చేయడానికే పనిచేస్తుంది. రైట్? ఆ ఎనలైజ్ చేసింది అనేది ఏంటి అని అంటే ఒక ఇటువంటిది ఏంటి, మన పోస్ట్ మార్టం లాంటిది. ఉపయోగం ఏం లేదు రిపోర్ట్ ఇవ్వడం వరకు. కానీ సొల్యూషన్ థెరపీ ద్వారా వస్తుంది. థెరపీలో ఏదో ఒక ఫిలాసఫీ యాడ్ అయి ఉంటుంది. నేను ఎగ్జిస్టెన్షియల్ థెరపీ ఇస్తాను. ఎగ్జిస్టెన్షియలిజం ప్లస్ సైకాలజీ కలిపి ఉంటుంది. ఆ ఎగ్జిస్టెన్షియలిజం అర్థమైతే నాకు దాని పట్ల ఎమోషన్ అవ్వను. నాకు ఓన్లీ పెయిన్ కమ్యూనికేట్ అవుతుంది తప్ప ఆ విషయానికి నేను ఎమోషనల్ కాను. ఎంత పెద్ద విషయం అయినా సరే ఎమోషన్ కావాలి చేయదు నన్ను. అలాగే నాకు ఎమోషన్లు ఉంటాయి, బట్ వ్యాలిడ్ ఎమోషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేటువంటి ఏవైతే ఉంటే అవి ఉండవు. అలాగే వచ్చేసేసి వాళ్ళ పెయిన్ అర్థం చేసుకోవాలి, పెయిన్ని మనం ఎక్నాలజ్ చేయాలి. ఎందుకు ఒట్టిగా ఏడుస్తున్నావు అంటే కాదు, ఏడుపు వస్తుంది వాళ్ళకి. అంత చిన్నదానికి ఏడుస్తున్నావు ఎందుకు, ఇటువంటివి చేయకుండా పెయిన్ ఎక్నాలజ్ చేయాలి. రూట్ కాజ్ ఏదైతే ఉందో ఆ రూట్ కాజ్కి నాకు పెయిన్ రాకూడదు. పెయిన్ వస్తుందంటే నేను అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి అనిపిట. నేను కూడా అదే దీంట్లో ఉన్నాను కదా. అంటే యాక్చువల్ సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఒక డిస్టర్బ్డ్ మైండ్, ఇంకొక మైండ్ ఏదైతే ఉందో ప్యూర్ మైండ్ ఏదైతే ఉందో ఆ మైండ్ దీన్ని ప్యూర్ చేస్తూ ఉంది. ముఖం మీద మనకి దుమ్ము ఏర్పడితే మసిగుడ్డతో తుడుచుకుంటే శుభ్రపడదు కదా. శుభ్రమైన గుడ్డ కావాలి. సైకాలజిస్ట్ శుభ్రంగా ఉండాలి. తన యొక్క యాటిట్యూడ్లో కానీ, అలవాట్లలో కానీ, నమ్మకాల్లో కానీ, ప్రవర్తనలో కానీ. అఫ్ కోర్స్ కొంతమంది బ్లేమ్ చేస్తూ ఉండొచ్చు, తిడుతూ ఉండొచ్చు, కాంపిటేటర్స్ మన మీద అటాక్ చేస్తూ ఉండొచ్చు. స్టిల్ ప్యూర్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు అది క్లయింట్కి ఉపయోగపడుతుంది, సైకాలజిస్ట్ కూడా స్ట్రెస్ కాకుండా ఉపయోగపడుతుంది. ఫిజికల్ స్ట్రెస్ అయితే ఎట్లాగో అన్ని జాబ్స్లో ఉన్నట్టే ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది. సార్, ఇప్పుడు సైకాలజీ ఏదైతే కెరీర్గా చూజ్ చేసుకున్నారో వీళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది, ఇప్పుడు భవిష్యత్తు ఏంటనేది? ఇండియాలో ఏదో నేను ఒక దగ్గర ఏదో రిపోర్ట్ చూశాను, అది నిజమో కాదో తెలియదు. ఇండియాలో ఉన్న 145 కోట్లు ఎంతో ఉన్నారు, ఇంకా పైన 140 అబౌవ్ ఉన్నారు. వీళ్ళకి కనీసం 70 లక్షల మంది సైకాలజిస్టులు అవసరం. 70 lakhs కావాలి. మరి ఇప్పుడున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? ఒక 2% ఉన్నారు. 2%? చాలా తక్కువ. వాళ్ళల్లో కూడా రియల్గా వర్త్ ఉండి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ, మరీ తక్కువ. సైకాలజిస్ట్కి ఇన్కమ్ చాలా తక్కువ వస్తుంది.
కానీ ఫుల్లీ డిమాండ్ ఉన్నటువంటి ఫీల్డ్. ఏం డిమాండ్ ఉండి ఇన్కమ్ తక్కువ రావటం ఏంటంటే ఆ డిమాండ్కి సరిపడా సైకాలజిస్ట్ ఇంకా ఎమర్జ్ అవ్వలేదు. అంత సబ్జెక్ట్, అంత ఎక్స్పీరియన్స్, అంత లాజిక్ డెవలప్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మరి యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ గూగుల్లో కానీ రకరకాల కోర్సులు పెట్టి చాలా మందిని ప్రొడ్యూస్ చేస్తున్నారు సైకాలజిస్టులు. సో వాళ్ళు ఈ మీరు అన్నట్టు స్థాయికి సరిపడరు అంటారా? అయితే యూనివర్సిటీస్ యొక్క ఆబ్జెక్టివ్ లేకపోతే గూగుల్లో అడ్వర్టైజ్ చేసి ట్రైనింగ్ ఇస్తాం వల్ల ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే మనీ ఎర్నింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ యూనివర్సిటీ కూడా అంతే. ఓకే. సో నా దృష్టిలో స్కూల్స్ బడిలో చదువు ఉండదు, గుడిలో దేవుడు ఉండడు అని చెప్తూ ఉంటాను. గుడిలో హుండీ ఉంటుంది, బడిలో వ్యాపారం ఉంటుంది, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్లో కూడా. వాటి యొక్క ఆబ్జెక్టివ్ మిమ్మల్ని ఒక ఎంప్లాయీగా తయారు చేసి ఆ కార్పొరేట్స్కు గవర్నమెంట్కో తయారు చేయటమే. కంప్లీట్ సైంటిఫిక్ థింకింగ్ ఇవ్వటం వాళ్ళ ఆబ్జెక్టివ్ కాదు. కానప్పుడు వాళ్ళు ఏదో విధంగా ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు, దాని నుంచి కొంతమందికి ఫినిష్ చేసి బయటికి తోసేస్తూ ఉంటారు. ఓకే. అది ఇక్కడ ఏం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండదు. అక్కడ టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీస్కి, ప్రొఫెసర్స్ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఆ సిలబస్ ఫ్రేమ్ చేసిన వాళ్ళకి ఉండదు. ఓకే. ఆ రీసెర్చ్ చేసే వాళ్ళకి కూడా ఆ టాపిక్ మీద ఏదో రీసెర్చ్ చేస్తారు తప్ప నిజంగా సైకలాజికల్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో ఎక్కువ మందికి ఉండదు. వాళ్ళకి కూడా కొంతమంది కౌన్సిలింగ్ ఇస్తుండొచ్చు, కొన్ని కేసులు చూస్తూ ఉండొచ్చు. ఓకే. కాబట్టి అవి సరిపోతాయి అంటే డెఫినెట్గా సరిపోదు. యూనివర్సిటీలో చాయిస్ ఉంటుంది ఎగ్జామ్లో, అండ్ 100% రావాల్సిన పని కూడా లేదు. ఏదో 40-50% మార్క్స్ వస్తే పాస్ అయిపోతాము. నేను చెప్తాను, ఇక్కడే కాదు ఏ ఫీల్డ్లో కూడా యూనివర్సిటీ సరిపోదు. వాడు పాస్ అయ్యి వచ్చిన తర్వాత టాపర్ అంటాడు. నువ్వు రేపు పొద్దున్న జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఎగ్జామ్ కాదు రాసేది, పని చేయాలి, పని నేర్చుకోవాలి. మీకు ఒక 200 రూపీస్ వర్క్ ఉంది, స్విచ్ బోర్డు బాగు చేయాలి. ఒక అతను సర్టిఫికేట్ పట్టుకొచ్చారు, సార్ నేను ఐటీఐలో టాపర్ని సార్ అని సర్టిఫికేట్ చూపిస్తే మీరు సర్టిఫికేట్ చూస్తారా లేదంటే అతని టాలెంట్ చూస్తారు, పనితనం చూస్తారా? పనితనమే చూస్తారు. 200 రూపాయల వర్క్కే మనం పనితనం చూస్తున్నాడు. మరి అన్ని లక్షలు పే చేసేటువంటి ఆ కంపెనీలు కానీ లేదంటే ఈ సైకాలజీ క్లయింట్లు కానీ కేవలం మీ యొక్క పనితనమే చూస్తారు తప్ప మీ సర్టిఫికేట్కి వాల్యూ లేదు. కొంతమంది సర్టిఫికేట్కి భ్రమపడి వెళ్ళొచ్చు. నేను మాస్టర్స్ చేసిన తర్వాత పీజీ డిప్లొమా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కూడా చేసిన తర్వాత సైకాలజిస్ట్గా పిహెచ్డి ఉంటే బాగా డిమాండ్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అవును సార్. పిహెచ్డి ఉన్న వాళ్ళే కౌన్సిలింగ్ ఇవ్వాలని కొంతమంది చెప్తూ ఉంటారు. అవును సార్. ఇట్లాంటి మిస్బిలీఫ్స్ ఉంది సమాజంలో. చాలా వచ్చేమో వాళ్ళకి అని అనుకుంటున్నారు. సో ఆ పిహెచ్డికి వెళ్ళాలా, ఎంఫిల్ చేయాలా, లేకపోతే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలా అన్నప్పుడు నాకు డైలమాలో ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే నా డిమాండ్ నేను ఇచ్చే సొల్యూషన్ బట్టి ఉంటుంది. నేను కనుక నా క్లయింట్కి సొల్యూషన్ ఇవ్వగలిగితే పిహెచ్డి లేకపోయినా వస్తారు. సొల్యూషన్ ఇవ్వలేనప్పుడు పిహెచ్డి ఉన్నా వేస్ట్. అంతే కదా సార్. పిహెచ్డి సొల్యూషన్ ఇచ్చే కెపాసిటీ పెంచుతుందా అంటే అది ఒక పర్టికులర్ ఫీల్డ్లోనే రీసెర్చ్. ఓకే. అనేక సమస్యలతో వస్తారు కదా, అనేక కారణాలతో వస్తుంటారు. అది అకాడమికల్లీ ప్రొఫెసర్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ అది కాదు నాకు కావాల్సింది. నేను ఒక ప్రొఫెసర్ అవ్వాలనుకోవట్లేదు, లేదా రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకోవట్లేదు, సొల్యూషన్ ఇవ్వాలనుకోండి. నా క్లయింట్కి సొల్యూషన్ ఉంటే ఈవెన్ సైకాలజీ లేకపోయినా వాళ్ళు వస్తారు. చట్టపరంగా నేను అర్హుడిని కాకపోవచ్చు, ఒకవేళ సైకాలజీ చదవకపోతే. చట్టానికి ఏదైతే అవసరమో అంతవరకు నేను అకాడమికల్లీ చదివాను, అంతే చాలు. ఆ తర్వాత అంతా కూడా సొల్యూషన్ వస్తుందా రాదా అదే రీసెర్చ్ చేయాలనుకున్నాను. అందుకని నేను ఆ అకాడమిక్ రీసెర్చ్ సైడ్ వెళ్ళకుండా దాదాపు 10 years పాటు నేను ఓన్గా అధ్యయనం చేశాను. దీనికి పిహెచ్డి రాకపోవచ్చు, నిజంగా అకాడమిక్ వెళ్తే బోల్డ్ పిహెచ్డీలు వస్తాయి. ఆ టైం కానీ ఆ ఎఫర్ట్స్ కానీ లాట్ ఆఫ్ రీసెర్చ్ చేశాను, అధ్యయనం చేశాను ప్రతి విషయాన్ని. అండ్ సొల్యూషన్స్ నేను ఇవ్వగలుగుతున్నాను కాబట్టి నాకు ఈరోజు కూడా ఇంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నా, ఇంత డిమాండ్ ఉంది. మీకు మీరు కూడా మీరు ఏదైతే నమ్మారో సైకాలజీ మీకు మీరు కూడా అప్లై చేసుకున్నారు. అంతే కదా. ఎట్లా అప్లై చేసుకుంటారు అలాగా అంటే? ఒకటి ఫస్ట్ నేను సైకాలజీ చదివేటప్పుడు ఒక ఆయన అడిగాడు నన్ను, సైకాలజీ చేసి ఏం చేస్తామన్నాడు. ఓకే. నాకేం తెలుసు, సైకాలజీ చదివితే నేను ఏం చేయగలను లేదో తెలుస్తుంది. అంతే కదా కదా. అంతే. ఇప్పుడు కొండ అవతల ఇంకో కొండ ఉందా, లేకపోతే చెరువు ఉందా, ఏంటో కొండ ఎక్కిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి సైకాలజీ చదివేటప్పుడు నేను ఏం ఆలోచించాల, సైకాలజీనే చదివాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం అవసరమో ఏంటి అనేది వాళ్ళు వచ్చినప్పుడు నాకు అర్థమవుతుంది. ఓకే కదా. రాకముందే ఒక ఓసిడి క్లయింట్, ఓసిడి ఉన్న బాధపడే వారితో ఒక్కరితో మాట్లాడకుండా వాళ్ళకి సొల్యూషన్ నేను ఎట్లా ఫైండ్ చేయగలను? కరెక్ట్ కదా. కాబట్టి ప్రతి అడుగులోనూ నేను నేర్చుకుంటూ అడుగేస్తూ ఉన్నాను. ఓకే.
ప్రతి మూమెంట్ ప్రతి క్లయింట్తో నేను మాట్లాడేది నాకు ఎడ్యుకేషనే. నేను ఆ సెంటినల్ కాలేజ్ ఆఫ్ యానిమేషన్ టీచ్ చేసేప్పుడు స్టూడెంట్స్కి చెప్పేవాడిని, మీరు డబ్బులు ఇస్తూ కూడా మీరు నేర్చుకోలేకపోతున్నారు, నేను డబ్బులు తీసుకుంటూ నేర్చుకుంటున్నాను. ఇట్స్ గ్రేట్. ఎందుకంటే మీకు నేను నేర్పించాలంటే ఫస్ట్ నేను అప్డేట్ అవ్వాలి, లేకపోతే మీరు ఊరుకోరు. అలాగే నేను థెరపీ ఇచ్చేటప్పుడు ప్రతి థెరపీకి కూడా నాకు నా లాజిక్ అప్లై చేసి స్పాంటేనియస్గా నేర్చుకుంటూనే ఉంటాను. ముందు బుక్స్ రిఫర్ చేయడం అవేం ఉండదు. అవసరమైతే బుక్స్ కూడా రిఫర్ చేస్తే కాదనట్లేదు, గూగుల్ చూస్తాను, యూట్యూబ్ చూస్తాను, అన్నీ చూస్తాను. బట్ స్పాంటేనియస్గా అప్పటికప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ అనేది సైకాలజీలో ప్రాథమికమైనటువంటి సూత్రం. ఏ ఇద్దరి సమస్య ఒకలాగా ఉండదు, ఏ ఇద్దరు ఒకలాగా ఉండరు, ఏ ఇద్దరి సమస్య ఒకలాగా ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఈజ్ డిఫరెంట్. అండ్ మీ కామెంట్ నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒక అతను కెరీర్లో సమస్య అని చెప్పి మీ దగ్గరికి వస్తే అసలు కెరీరే సమస్యని మీ దగ్గర వచ్చిన తర్వాత తెలిసిందన్నారు కదా, అట్లా ఎట్లా చెప్పగలిగారు? అంటే తనతో బాగా మాట్లాడిన తర్వాత మీకు ఏమైనా అర్థం అవుతుందా, లేకపోతే? అలా ఏం లేదు. ఈ ఫిలాసఫీలోని మొత్తం అర్థమైన తర్వాత కెరీర్ అనేది నా కోసం తప్ప నేను కెరీర్ కోసం కాదు కదా. కానీ సమాజం ఏం చెప్తుందంటే నువ్వు అది సాధించాలి, లేకపోతే వేస్ట్. చూడు అతను సత్యానాథెల్ల ఏం చేశాడు, సుందర్ పిల్ల ఏం చేశాడు, వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు అంటుంది. అతను ఫోర్స్ చేస్తున్నారు. అలా అయిపోతే బాధలు ఉండవేమో అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా బాధలు ఉన్నాయి, వాళ్ళకి తెలియట్లేదు. అది మనకు చెప్పరు కదా, ఆన్ స్క్రీన్ మనకు చెప్పరు కదా. ఓన్లీ మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడే పక్కింట్లో చూస్తాం. కరెక్ట్. వాడి కరెంట్ ఉండేసరికి మనకి ఎప్పుడు పోతుంది మన లైన్ అనుకుంటాం. మనకి ఉండి వాడికి పోయినప్పుడు వాడు మనకే చూసి అంతే అనుకుంటాడు. కరెక్ట్ కదా. కెరీర్ బాగుపడితే లైఫ్ బాగుపడుతుంది అనుకునేది ఒక అపోహ. పెద్ద అట్లా అనుకుంటే సాఫ్ట్వేర్ బాగా సక్సెస్ అయిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సైంటిస్టులు, వీళ్ళందరూ సూసైడ్ చేసుకోరు కదా. బాగా డబ్బులు సూసైడ్ చేసుకోరు. ఐఏఎస్ సూసైడ్లు చేసుకుంటున్నారు. కాఫీ డే అతను సూసైడ్ చేసుకున్నాడు. పెద్ద హాలీవుడ్ స్టార్స్ సూసైడ్ చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ చేసుకున్నాడు, ఉదయ్ కిరణ్ చేసుకున్నారు. పేదవాళ్ళందరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి. కెరీర్ ఏర్పడిన వాళ్ళు, లేకపోతే చదువు లేని వాళ్ళు సూసైడ్లు చేసుకుని చచ్చిపోవాలి కదా. అలా చచ్చిపోవట్లేదు కదా. ఎందుకంటారు? దానికి దీనికి సంబంధమే లేదు అసలు. కెరీర్ బాగున్నంత మాత్రం లైఫ్ బాగుండటం అనేది ఉండదు. దానికి ఉదాహరణగా ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళందరూ చనిపోయారు కదా, చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. అలాగే బాగుపడిన వాళ్ళు సూసైడ్ చేసుకోకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. లైఫ్కి కెరీర్కి సంబంధం లేదు. లైఫ్ బాగుంటే ఆటోమేటిక్గా కెరీర్ కూడా ఏర్పడుతుంది. మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉంటే, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు ఒకసారి ఆలోచించండి, మీరే ఒక కంపెనీకి అధినేత లేకపోతే ఒక ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉన్నారు. సేమ్ లెవెల్ స్కిల్స్ ఉన్నటువంటి నలుగురు వచ్చారు. అందులో ఒక అతను బాగా ఒబేస్ ఉన్నాడు, బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాడు. ఇంకొక అతను సేమ్ లెవెల్ స్కిల్స్ ఫిట్గా ఉన్నాడు. మీరు ఒక కంపెనీ అధినేత అయితే ఒబేస్ ఉన్న వాడికి స్పెషల్ మార్క్స్ వేసేది తీసుకోరు కదా. తీసుకోండి. అందులో ఫిట్గా ఉన్నవాడు తీసుకుంటారు కదా. ఫిట్గా ఉండడం అంటే లైఫ్ బాగుంది అంతే కదా. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అని అంటే నీ లైఫ్ బాగుండాలి. నీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, నీ అదర్ రిచ్నెసెస్, కల్చరల్ రిచ్గా ఉండాలి, ఎమోషనల్ రిచ్నెస్ ఉండాలి, ఇంటలెక్చువల్ రిచ్నెస్ ఉండాలి. ఇలాంటి అనేక రకాల రిచ్నెస్ ఉంటే ఆటోమేటిక్గా కెరీర్ బాగుంటుంది. ఇప్పుడు నేనే ఇదే నాలెడ్జ్ పెట్టుకుని, ఇంతే నాలెడ్జ్ సంపాదించి కూడా పెద్ద పొట్టేసుకుని, ఇంత కొవ్వు వేసుకుని, పాన్ పరాగ్ నవ్వులు ఊస్తూ, బ్యాడ్ వర్డ్స్ వాడుతూ, ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోతూ, అప్పుడప్పుడు ఫేస్బుక్లో సినిమా హీరోయిన్లు పాటలు పెట్టి వల్గర్ కామెంట్స్ పెడుతూ ఉంటే దీంట్లో 2% కూడా రాదు నాకు. కరెక్ట్. ఇంత టాలెంట్ ఉంది, ఇంత స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది కదా, స్టిల్ అది పనిచేయదు. ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ సైకాలజిస్ట్కి చాలా ఇంపార్టెంట్. అండ్ డాక్టర్ లేకపోయినా పర్లేదు, డయాబెటిక్ డాక్టర్ డయాబెటిక్ పేషెంట్ చూడగలుగుతాడు. మన సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది, చూడగలుగుతారు. ఎందుకంటే మెడిసిన్ అక్కడ పనిచేసేది. కానీ ఫిట్నెస్ లేనటువంటి సైకాలజిస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ కానీ లేకపోతే ఎమోషనల్ ఫిట్నెస్ కానీ లేని సైకాలజిస్ట్ ట్రీట్ చేయడం కష్టం అవుతుంది. ఫిట్నెస్ లేకుండా జనాలు ఉండిపోతున్నారు సార్ ఇప్పుడు ఎక్కువ మంది, మెజారిటీ పీపుల్, ఈవెన్ సైకాలజిస్టులు కూడా. సో ఏంటి వాళ్ళకి డిసిప్లైన్ లైఫ్ లేకపోవడానికి పెద్ద ఇంట్రెస్ట్. వాళ్ళకి ప్రయారిటీస్ తెలియదు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఎడ్యుకేషన్. దే మే హ్యావ్ అకాడమిక్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషన్ అంటే స్కూల్లో ఇచ్చే టెక్స్ట్ బుక్లు బై హార్ట్ చేసి టాపర్ అవటం కాదు. ఎడ్యుకేషన్ అంటే లాజికల్లీ
రేషనల్లీ ప్రశ్నించే తత్వం పెంచేది ఎడ్యుకేషన్. నిజంగా మన స్కూల్లో ఎడ్యుకేషన్ లేదు. స్కూల్లో చెంచాగిరి చేసి పాస్ అయ్యి వచ్చాం మనం. అంటే ఈ మధ్యన మీకు ఐడియా ఉందా లేదా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక సైకాలజిస్ట్ కంపల్సరీగా ఉండాలి స్కూల్కి, స్కూల్ ఆబ్జెక్టివ్ సైకాలజిస్ట్. స్కూల్ సైకాలజిస్ట్ ఏం చేస్తాడు? స్కూల్ సైకాలజిస్ట్కి జీతం ఇచ్చే వాళ్ళు ఎవరు? మళ్ళీ స్కూల్ మేనేజ్మెంట్. అవును అవును. సో అతను స్కూల్ మేనేజ్మెంట్ ఫేవర్గా వర్క్ చేయాలా లేకపోతే వ్యతిరేకంగా చేయాలా? ఫేవర్గా. ఆబ్వియస్లీ మేనేజ్మెంట్. సో వాళ్ళు ఏం చేయాలి? స్టూడెంట్ని ఓకే స్ట్రెస్ తీసుకోకుండా చేయాలి. అవును. కానీ నిజంగా అక్కడ స్ట్రెస్ పెడుతుంది ఎవరు? మళ్ళీ అదే మేనేజ్మెంట్. అంతే కదా. ఎట్లా సాధ్యపడుతుంది? నన్ను ఒక ఆవిడ, ఒక పెద్ద ఆవిడ నన్ను అడిగింది, మీ పేరు రిఫర్ చేశాను సార్ ఇంజనీరింగ్ కాలేజ్కి మోటివేట్ చేస్తాను వెళ్ళండి అంటే, ఎగ్జామ్స్ ముందు వెళ్ళండి అంటే, నేను ఎగ్జామ్ రాయొద్దని చెప్తానమ్మా, అటువంటి దాన్ని నన్ను పిలవద్దు. ఎగ్జామ్ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకా అంటే లైఫ్ ఎగ్జామ్ అంటే ఏది చూస్ చేసుకోవాలి? లైఫ్ షూర్. ఎగ్జామ్ అల్టిమేట్ కాదు అన్నప్పుడు ఇంకోసారి కన్నా పాస్ అవుతాడు. ఓహో, ఎగ్జామ్ అల్టిమేట్ అన్నప్పుడు ఎగ్జామ్ కూడా రాయలేడు. ఓహో. స్ట్రెస్ మన ఎడ్యుకేషన్ అంతా కూడా స్ట్రెస్ని కన్సిడర్ చేయట్లేదు. పెంచుకుంటా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏప్రిల్లో ఎగ్జామ్ ఉందన్నప్పుడు 1 గంట సేపు ఒక సబ్జెక్ట్ని జూన్లో చదివితే మనకు వచ్చే అవగాహనలో, అదే నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ అనగా మార్చిలో చదివితే 10% కూడా రాదు. తేడా ఏంటి? అదే గంట చదివాం కదా, ఓన్లీ ఫిజికల్ టైం చూస్తున్నావు నువ్వు, కానీ స్ట్రెస్ లెవెల్ మారుతుంది. దీన్ని అసలు కన్సిడర్ చేయట్లేదు. ఇంకా పెంచుతుంది, గవర్నమెంట్ పెంచుతుంది అండ్ యూనివర్సిటీస్ పెంచుతున్నాయి, కార్పొరేట్స్ పెంచుతున్నారు అండ్ కాలేజెస్, స్కూల్స్ కూడా. చాలా వ్యాలిడ్ పాయింట్ సార్, ఇట్స్ ఎ డిబేటబుల్ పాయింట్. సో ఇప్పుడు ఎగ్జామ్ అనగానే ఎడ్యుకేషన్ పోతుంది. యాక్చువల్లీ కరెక్ట్, ఎగ్జామ్స్ ఆర్ ఆపోజిట్ టు ఎడ్యుకేషన్. మరి పూర్తిగా ఎగ్జామ్సే తీసేస్తే అసలు వీళ్ళకి సీరియస్నెస్ ఉండకుండా స్టూడెంట్స్ అంతా తన అవసరాన్ని బట్టి సీరియస్నెస్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే అది స్టూడెంట్ ఫెయిల్యూర్ కాదు, అది ఒక కాలేజ్ ఫెయిల్యూర్ అంటారు. తనకి ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయలేకపోయావు, బర్డెన్ చేసావు, అందుకని స్టూడెంట్ చదవలేకపోతున్నాడు. ఏం ఎగ్జామ్ ఉందని సినిమా అంత ఇంట్రెస్టింగ్గా మనం చూస్తున్నాం. ఏం ఎగ్జామ్ ఉందని పురాణాలు వింటున్నారు, ఏం ఎగ్జామ్ ఉందని ఖురాన్ వింటున్నారు, ఏం ఎగ్జామ్ ఉందని బైబిల్ వింటున్నారు. అంటే రిజల్యూషన్, స్క్రీన్, సౌండ్స్ అంత క్యూరియాసిటీ క్రియేట్ చేయడం, థ్రిల్లింగ్, అండ్ అక్కడ కంపల్షన్ లేదు, ఎక్సైట్మెంట్ కంపల్షన్ లేదు, బర్డెన్ గా చేయట్లేదు, బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేస్తారు. మన ఎకడమిక్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, ఒక పాప ఆ కిటికీలోంచి బయట ఒక పూల కుండీ ఉంటే అక్కడ ఒక బటర్ఫ్లై ఇలా ఎగురుతుంటే చాలా క్యూరియాసిటీతో చూస్తుంటే టీచర్ వచ్చి లాగబెట్టి చంప మీద కొట్టి బోర్డు మీద ఫోకస్ చేయండి, బోర్డు మీద ఆ టీచర్ బటర్ఫ్లై గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎంత క్రూయాలిటీ! ఇది మన ఎడ్యుకేషన్. రియల్గా లైఫ్ బయట చాలా ఉంది, ప్రకృతిలో మనం స్టడీ చేయాల్సింది. కుండలు చేయటం దగ్గరికి ఎప్పుడూ వెళ్ళను, కుండలు చేయటం ఎలా అనే దాంట్లో టాపర్ అవుతాడు. ఈ రోజున కార్పొరేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, 0 ప్రాక్టికల్స్ తోని ప్రతి దాంట్లోనూ 98, 99 మార్క్స్ వస్తాయి. ప్రతి ప్రాక్టికల్లో బైపీసీ అమ్మాయికి 4 సబ్జెక్టులో ప్రాక్టికల్ చేయాలి. బోటనీ చేయాలి, అండ్ జువాలజీ చేయాలి, అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, అన్నిటికీ 30 మార్క్స్ ఇంటర్మీడియట్లో. అన్నిటికీ 30 వచ్చినాయి. ఎన్ని ప్రాక్టికల్ చేయాలంటే 0 ప్రాక్టికల్. మనం ఎటుపోతున్నాం? నిజంగా అది ఎడ్యుకేషన్ అయినా మార్కులు ఉన్నాయి, మినిమం నాలెడ్జ్ లేకుండా పోతుంది. వాళ్ళకి ల్యాబే లేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి బోర్డు మేనేజ్ చేసుకుంటున్నారు. మెజారిటీ కాలేజెస్ అంతే ఉన్నాయి, టాపర్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మైండ్ మేనేజ్మెంట్ అనే దానికోసం ఇప్పుడు సైకాలజిస్ట్ని స్కూల్స్లో పెట్టడం అనేది అంత పెద్ద యూజ్లెస్. వాళ్ళు కూడా స్ట్రెస్ చేస్తారు. మరి ఆ సైకాలజిస్టులతో క్లర్కల్ వర్క్ చేయించుకుంటారు వాళ్ళు, లేదా వాళ్ళు మరింత మోటివేట్ చేసి నువ్వు కొట్టాలి, కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి, డూ ఆర్ డై, ఇటువంటి అన్ని చెప్పి మరింత స్ట్రెస్ చేసి ఆత్మహత్యలు పెరుగుతాయి. ఈ టైప్ ఆఫ్ సైకాలజిస్టులు మోటివేషన్ చేయటమే సైకాలజీ అనుకుంటే ఆత్మహత్యలు పెరుగుతాయి. ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఇంకా స్ట్రెస్ చేస్తున్నారు. అది కొంత లెవెల్ దాటి ఆ బ్రెయిన్ అండ్ బాడీ యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి రియల్ సైకాలజిస్ట్ రిలీఫ్ ఇవ్వాలి, లైఫ్ ప్రయారిటీగా వెళ్ళాలి తప్ప కెరీర్ ప్రయారిటీగా వెళ్ళొద్దు. కెరీర్ ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. కెరీర్ వల్ల లైఫ్ ఏం మారదు, లైఫ్ వల్ల కెరీర్ మారుతుంది. సో ఇప్పుడు 70 లక్షల మంది మనకి సైకాలజిస్ట్ అవసరం. నిజమైన సైకాలజీ ఎవరైనా చెప్పగలిగితే బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది. ఈవెన్ నా కొడుకుకి ఈ జనరేషన్లో ఇంజనీరింగ్ చేయకుండా ఎవరు ఆగరు. నా కొడుకు నేను సైకాలజీ చదువుతా అన్నాడు, అంతే. నేను